వాక్యాలకు వెళ్ళిపోదామండి మనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. ఈ మాట మనం చూసి ఈ ప్రకటన గ్రంథం గురించి, అంటే పరలోకం గురించి మనం ధ్యానించుకోవడం మొదలుపెట్టాం. పరలోకాన్ని గత భక్తులు ఎలా చూశారు, ఏం చూశారు, పరలోకానికి యోహాను వెళ్ళిన తర్వాత ఎప్పటి కాలపు పరలోకాన్ని చూశాడు, ఎంతకాలపు పరలోకాన్ని చూశాడు, పరలోకంలో ఏమేమి చూశాడు, ఏమేమి జరగబోతున్నాయి అనే సంగతుల్ని మనం చూడడానికి ప్రయత్నం చేసాం. కొంతవరకు చూడడానికి ప్రభు కృపిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. అంటే 2 అధ్యాయాలు మిగిలినాయి. ఈ సంవత్సరానికి 2 వారాలు మిగిలినాయి. అంటే ఈరోజు అవ్వదని దానికి అర్థం నేను చెప్పేది. అంటే ప్రయత్నం చేశాను. నేను అది 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 న్యాయం చేయాలంటే వాక్యానికి అన్యాయం చేయాలనిపించింది. అందుకే ఆగిపోయాను. అందుకే ఇలా ఉంది. ఇలా సెట్ చేసినట్టున్నాడు. ఈ ర్యాండ్తో క్లియర్ అయ్యేలాగా సెట్ చేసేది దేవుడు. ప్లాన్ దేవునికి ఉంటుంది. 2 వారాలు ఉన్నాయి. 2 వారాల్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకుంటాం. దేవుడు చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో రాయించడం మనం గమనించాం. చాలా ఆశ్చర్యమైన విషయాల్ని ఆయన రాశాడు. ఈరోజు మూల వచనంతో ఇంకొక వచనాన్ని యాడ్ చేసుకుందాం మనం. 5వ వచనం, 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 5వ వచనం మధ్యలోంచి, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఏంటంటాయి? నమ్మకములు, నిజములు. ఏమంటే ఎప్పుడైనా దేవుడు ఒక భక్తునికి ఏదైనా విషయం చెప్పిన తర్వాత ఇది నిజం కాబట్టి బైబిల్లో రాయని చెప్పడం చూసాం మనం. చెప్తాడు, రాసేయడమే. కానీ ఇక్కడ మాత్రం ఏమంటున్నాడంటే నమ్మకమును నిజమునై ఉన్నాయి కాబట్టి రాయి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? మనం అన్ని పుస్తకాలు చదివినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఏంటంటే ఎగరేసుకుని తీసుకుపోతుంటుంది ఎక్కడికో ఫ్యూచర్కి తీసిపోయి ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. మనకే అది ఫ్యూచర్ అయితే యోహానుకి చూపించిన విషయాలు కానీ, జరగబోయే విషయాలు కానీ, ఇంకా ఇప్పుడు రాయబోయేవి కానీ అవేవి నమ్మశక్యమైనవి కాదు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడు కూడా నమ్మశక్యమైనవి కాదు. మామూలుగా దేవుణ్ణి నమ్ముకునేవాడు సూపర్ న్యాచురల్ థింగ్స్ని వాడికి అనుభవం ఉంటుంది కాబట్టి ఆకాశం నుంచి వడగళ్ళు పడిపోయి జనాలు చచ్చిపోవడం, రాత్రే దూత శత్రువుల్ని చంపేయడం, సూర్యచంద్రులు భూమి తిరగకుండా ఆగిపోవడం, ఇలాంటి పెద్ద పెద్ద మిరాకిల్స్ ఉండడం వలన, మనం చదవడం వలన సూపర్ న్యాచురల్ థింగ్స్ని, మానవాతీతమైన ఒక గొప్ప విషయాల్ని మనం నమ్ముతాం. కానీ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఈ ఏదైతే కట్నాలు పంపుకోవడం, లైవ్ టెలికాస్ట్లు, నెట్వర్క్లు, ఈ యుద్ధాలు, ఇవన్నీ 20 కోట్ల మంది సైనికులు, ఇలాంటివన్నీ ఏ కోణంలో కూడా పాజిబుల్ కాదు. అప్పుడు ఏ కోణంలో కూడా పాజిబుల్ కాదు. అసలు టెక్నాలజీ అనేదే లేదు. అసలు ఒక పారిశ్రామిక కారణం కానీ, లేదా సాంకేతికమైన అభివృద్ధులు కానీ ఏమీ లేని కాలంలో వాటన్నిటినీ దేవుడు చూపిస్తే అది ఎంతవరకు మనిషి నమ్మాలన్నా ఎంతవరకు. అందుకే అంటున్నాడేమో యోహానుతో, ఈ సంగతులు నమ్మకములు నిజమై ఉన్నాయి కనుక దీన్ని రాయము. హల్లెలూయా. మళ్ళా మీరందరూ కూడా మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఈ మాటలు ప్రకటన గ్రంథంలో ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలన్నీ, ముందు అన్నీ నిజమే నమ్ముతున్నాం. ప్రకటన గ్రంథంలో ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలన్నీ నమ్మకములు, నిజములై ఉన్నాయి. అందులో ఏది తప్పిపోదు. దేవుడు చెప్పినవన్నీ నెరవేరడం మనం కనులారా చూస్తున్నాం. అండ్ 100% అవన్నీ నిజములై ఉన్నవి. హల్లెలూయా. రైట్, మనం ముందుకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక్కసారి షార్ట్గా రివైజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నో స్లిప్స్, నో కాపీస్.
అందరూ కూడా సిన్సియర్గా. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత. రెండో అధ్యాయం, మూడో అధ్యాయం 7 సంఘాలకి దేవుడి రాసిన ఉత్తరాలు అనుకుందాం. 4వ అధ్యాయం పరలోక దర్శనం చూశాడు. 5వ అధ్యాయం గొర్రెపిల్ల 7 ముద్రల పుస్తకాన్ని తీసుకోవడంతో పాటు ప్రభువు ఆరాధించబడ్డాడు పరలోకంలో, అది మనం చూసాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. 7వ అధ్యాయం 1,44,000 మంది ముద్రించబడ్డారు. లెక్కకు విస్తారమైన వాళ్ళు పరలోకంలో ఉండడం కూడా మనం చూసాం. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయం 7వ ముద్ర విప్పబడింది, 4 బోర్లు ఊదబడిపోయినాయి. 9వ అధ్యాయం 5వ బోర 6వ బోర 2 బోర్లు ఊదబడ్డాయి. తర్వాత 10వ అధ్యాయం ఆ వెనకాల వాళ్ళు అందరూ చెప్పుకుంటారులే, ఎదరోళ్ళు చెప్పుకుంటారులే. స్కూల్లో అంతేరా, మేము వెనకాల పెంచి ఏమడిగినా వాళ్ళు ఎదరోళ్ళు చెప్పుకుంటారులే, ఎదరో ఆడవాళ్ళు, వాళ్ళు చదువుల తల్లులు వాళ్ళు చెప్పుకుంటారు. మేము వెనకాల కూర్చుని వాళ్ళు అస్సలు ఒక్క క్వశ్చన్కి అసలు లేపి నిలబెట్టి అడిగితేనే చెప్పేవాళ్ళం. కాపీలు వద్దు, చూడు ఎలా చూసేస్తున్నా, నో కాపీస్. వెనకాల కూడా ట్రై చేయండి అమ్మా. 10వ అధ్యాయం బలిష్ఠైన దూత, చిన్న పుస్తకం. బలిష్ఠైన దూత ఎక్కడ నిలబడ్డాడు? సముద్రం మీద ఒక్కాలు, నేల మీద ఒక్కాలు వేసి మాట్లాడితే 7 ఉరుముల శబ్దం. ఇదంతా 10వ అధ్యాయం. 11వ అధ్యాయం 2 సాక్షులు సువార్త చేశారు, వాళ్ళు చనిపోయారు. 7వ బోర ఊదబడింది. అరగంట సైలెన్స్. 7వ బోర ఊదబడింది చూసాం. తర్వాత 12వ అధ్యాయం సూర్యుని ధరించిన స్త్రీ పరలోకంలో ఘటసర్పం యుద్ధం చేసి ఓడిపోయాడు. 13వ అధ్యాయం క్రూరమృగం యొక్క పరిపాలన, 666 ముద్ర. 666 ముద్ర. 14వ అధ్యాయం సియోని మీద 1,44,000 మంది. జెంట్స్ ఏట్రా చూస్తున్నారు? 1,44,000 మంది ముద్రించబడిన వాళ్ళు సియోని కొండ మీద చూసాం. దానితో పాటు ప్రభు కొడవల కిందకు వేస్తే కోత కోయబడుతుంది. అది 14వ అధ్యాయం. 15వ అధ్యాయం కోత కోయబడిన వాళ్ళు పరలోకంలో వెళ్ళి ఆరాధించడం, 3వ సమూహం మనం చూసాం. 15వ అధ్యాయంలో 3వ సమూహం ఆరాధించడంతో పాటు దేవాలయం నుంచి 7 దూతలు 7 పాత్రలు పట్టుకుని వచ్చారు బయటికి. 16వ అధ్యాయం 7 పాత్రలు పోసారు. దేవుని ఉగ్రత సమాప్తం 16వ అధ్యాయంతో. 17వ అధ్యాయం 18వ అధ్యాయం బబులోను, మహాబబులోను, ఆ పట్టణం, వాటి గురించిన వివరణని 14వ అధ్యాయంలో బబులోను పట్టణం పడిపోద్ది. 13వ అధ్యాయం ఈ ప్రాంతాల్లో ఉన్నది, దాని గురించి 17, 18 అధ్యాయంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫ్లో కట్ అవ్వకుండా. 19వ అధ్యాయం పెళ్ళి యుద్ధం, పెళ్ళి ఫైట్, పెళ్ళి అందులోనే, యుద్ధం అందులోనే. 20వ అధ్యాయం సాతాను 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు, 1000 సంవత్సరాల పరిపాలన, తీర్పు కూడా అందులోనే. తీర్పు అయిపోయింది. ఎంత ఆడతా మనకి ఎన్ని అధ్యాయాలు పూర్తయినాయి? 20 అధ్యాయాలు పూర్తయినాయి. నాకు తెలిసి అందరికీ పెన్ను పేపర్ ఇచ్చి దూరంగా కూర్చోబెట్టి బైబిళ్ళు ఫోన్లు లాగేసుకుంటే ఒక 60-70% రాసేస్తారనుకుంటున్నాను లిస్టు. మిగతా వాళ్ళు కొంచెం అటు ఇటు కొంచెం ఇటు రాసినా ఏదోలాగా దగ్గరకు వస్తారేమో అని అనుకుంటున్నాను. ఇది నా భ్రమో నిజమో నాకు తెలీదు. కొన్ని మాత్రం ఇంకా తెల్లమొక్కలు మాకు రాశారు, ఎక్కడ కావాలంటే అక్కడ ముద్ర వేసేస్తాం, వెళ్ళి ముద్ర, అలా కనబడుతున్నారు కొంతమంది. సరే, ఏదైనా నా ప్రయత్నం నేను చేశాను. ఇంకా చాలా చెప్పచ్చేమో, బట్ ఏమో నాకు అంతవరకు నేను చెప్పగలిగాను. దేవుడు నాకు ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇస్తే దాంట్లోంచి ఏమైనా ప్రసంగాలు బహుశా ఏమైనా బయలుపరుస్తారేమో తెలియదు, కానీ మ్యాక్సిమం నా వరకు నేను చెప్పానని అనుకుంటున్నాను. దేవుడు ఈరోజు కూడా మనకు సహాయం చేసి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. 21వ అధ్యాయం ప్రారంభం. అంతటా నేను
కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము ఇక లేదు అనే మాట ఉంది. ఏమండి, మొదటి ఆకాశము మొదటి భూమి గతించను, కొత్త భూమి కొత్త ఆకాశాలని చూశారు. మనం ఇంకో కొత్త భూమి కొత్త ఆకాశం కోసం చూసాం. 1000 ఏండ్ల పాలన ఏమని రాయబడింది? క్రొత్త భూమి క్రొత్త ఆకాశంగా రాయబడింది. అయితే దాంట్లో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల చాలా డాక్టరీన్స్ పుట్టుకుని వచ్చి, మీ అందరికీ క్లారిటీ ఉంది ఆ విషయంలో? 1000 సంవత్సరాల పరిపాలనలో పరిపాలించబడేవాళ్ళు ఎవరు? ఇస్రాయేల్లో శేషము. ఒకవేళ ఎవరైనా ఇస్రాయేల్కి సపోర్ట్గా ఉండుంటే బహుశా యుద్ధం టైంలో బహుశా వాళ్ళు కూడా వాళ్ళతో ఉండొచ్చు. క్లియర్గా మాత్రం మనకు అర్థమయ్యేది ఇస్రాయేల్ అనేది మాత్రం కన్ఫర్మ్. ఇస్రాయేల్ సమూహం అనేది కన్ఫర్మ్. ఇస్రాయేల్లో శేషం అనేవారు పరిపాలించబడతారు. మానవ దేహాలు మానవులుగా ఉన్నారు, పరిపాలించబడతారు. ఎత్తబడిన సంఘము లేదా ప్రారంభం నుంచి ఉన్న భక్తులు, పునరుద్ధానమైన వాళ్ళంతా పరిపాలిస్తారు. వాళ్ళు యెరూషలేము కేంద్రంగా పరిపాలిస్తూ వీళ్ళు పరిపాలించబడతారు. ఈ రెండూ కలిపి జరిగేది నూతన పరచబడిన, శాపం నుంచి విడుదలైన భూమి మీద. కాబట్టి దాన్ని నూతన భూమి నూతన ఆకాశం లేదా కొత్త భూమి కొత్త ఆకాశం అనడం మనం చూసాం. నేను క్లారిటీకి మీకు ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22వ వచనం పైన, మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను సృజించబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు. ఎందుకు లయం కాకుండా? ఏదో ఉందా మళ్ళీ చేయాల్సిన పని. నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. నీ సంతతియు నీ నామమును ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ నీ పేరు తుడిచిపోకుండా, నీ సంతతి పోకుండా ఉండడానికి భూమి ఆకాశాన్ని నాశనం చేయను, ఉంచుతాను. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని ఉంచుతాను. ఒక విషయం, అసలు దేవుడు అందరూ చచ్చిపోయారు అనుకోండి, అసలు ఇశ్రాయేల్ అనేవాళ్ళు లేరు అనుకోండి, అందరూ చచ్చిపోయారు అనుకోండి, అర్మగెద్దోను యుద్ధంలో ఇటుపక్క వాళ్ళు చచ్చిపోయారు అనుకో, భూమి ఏదేనుగా చేయాల్సిన పని ఉంటుందా? ఉండదు. నీ సంతతియు నీ నామము నిలిచి ఉండునట్లు భూమిని ఆకాశాన్ని ఏం చేస్తాడంటే క్రొత్తదిగా ప్రభు సృజిస్తున్నాడు. హల్లెలూయా. ఆ నూతన పరచబడిన దాంట్లో వీళ్ళని పెడతాడట. కంటిన్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొక్కుటికై సమస్త శరీరులు వచ్చుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి అమావాస్య దినాన, విశ్రాంతి దినాన దేవుణ్ణి మొక్కడానికి యెరూషలేములో ఉన్న ఆ యెరూషలేము కేంద్రంగా పరిపాలన జరుగుతుంది కదా, ఆ యెరూషలేము కేంద్రమైన చోటకి వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారట. అంటే అర్థమైపోతుంది కదా, వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళే ఆ టైంకి వస్తుంది అనేది మళ్ళీ నేను క్లారిటీ మీకు ఇస్తాను చూడండి. అది ఆ సందర్భమే అని 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరాలని తేరి చూచెదరు. కళేబరం అంటే ఏంటి? మృతదేహానికి కళేబరానికి తేడా ఏంటి? మృతదేహం అంటే చచ్చిపోయిన బాడీ, కళేబరం అంటే మాంసం లేని బాడీ, స్కెలిటన్. కళేబరం స్కెలిటన్, ఇంగ్లీష్లో, తెలుగులో కళేబరం. వీళ్ళట వెళ్ళి దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కళేబరాలు చూస్తారట. ఓరు నాయనా అని. ఎప్పుడుది? స్పష్టం. అర్మగెద్దోను యుద్ధం దగ్గర దేవుడు నోటి ఊపిరి చేత వీరందరినీ చంపినప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి వీరి మాంసమును తిన్నప్పుడు వాళ్ళు జనపనార వాళ్ళే ఆరిపోదురు అని చెప్పినట్లుగా వాళ్ళు ఆరిపోయినప్పుడు వీళ్ళందరూ అప్పుడు దాక్కున్న దాంట్లోంచి వస్తారు బయటికి వచ్చి చూడబోదు అందరూ ఏమన్నా తెలుసా? కళేబరాలు ఉన్నాయి. వారు పోయి కళేబరాలను చూచెదరు. ఆ తర్వాత ఇది క్రొత్త భూమి క్రొత్త ఆకాశంగా మారిపోతుంది. అది రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? ప్రతి అమావాస్యకి విశ్రాంతి దినానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారట. ఒకసారి డిబేట్లో సబ్బాతోళ్ళు ఇలా అడిగారు, ఈ వచనం చూపించి, కొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా విశ్రాంతి దినం అమావాస్య జరుగుతాయి అంటే వాళ్ళ దృష్టి ఏంటి? నూతన యెరూషలేము పట్టణం, అక్కడికి వెళ్ళారు వాళ్ళు.
మనం ఎక్కడున్నాం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఆ కొత్త భూమి కొత్త ఆకాశం దగ్గరికి వెళ్ళారు. అయితే దాని గురించి రాసి ఆడు ఏమిటంటే 10,000 ఆన్సర్ చేస్తే 10,000 రూపాయలు పందెం వేశాడు. నేను వెళ్ళాను డిబేట్కి. అంటే 10,000 తీసుకోలేదు, పోలే అని వదిలేసాను అనుకోండి. ఎందుకో పందేల్లో డబ్బులు తీసుకోబుద్ది ఇది నాకు. వెళ్ళాను డిబేట్లో. వెళ్తే వాళ్ళకి నూతన యెరూషలేము కొత్త భూమి కొత్త ఆకాశం గురించి 2 వచనాలు చూపించాను. ఏంటి ఆ 2 వచనాలు అంటే, సూర్యుడు ఇక్కడ లేడు. మీకు చూపిస్తాను ఆ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఆ పట్టణంలో సూర్యుడు చంద్రుడు లేరు. చంద్రుడు లేకుండా అమావాస్య ఎలా లెక్కేస్తారు? అదైనా క్వశ్చన్. అమావాస్య అంటే ఏంటి? చంద్రుడు కనబడని టైం అమావాస్య. విశ్రాంతి దినం ఎలా లెక్కేయాలి? ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా, సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి. సూర్యుడు లేకపోతే సాయంత్రం లేదు, పొద్దున లేదు, రోజులు లెక్క ఉందా? రోజులు లెక్క లేదు. విశ్రాంతిని ఎలా లెక్కేస్తాడు? ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అని తీసుకుంటాడు. ఈ 2 క్వశ్చన్లు అడిగాను, ఇంకా ఆన్సర్ లేదు. చెప్పాను, నీ 10,000 నీ దగ్గరే ఉంచుకుని ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పాను అడిగి. ఏ కొత్త భూమి ఏ కొత్త ఆకాశం అంటే పేరు ఉండగానే కలిపేసుకుంటాం అంతే. కొత్త భూమి కొత్త ఆకాశం, మరవబడే కొత్త భూమి, పాత భూమి పాత ఆకాశాలు ఉన్నాయి, గతించిపోయే పాత భూమి పాత ఆకాశాలు ఉన్నాయి. పాత భూమి పాత ఆకాశం మరవబడినప్పుడు అది నూతన పరచబడి ఏదేని వలె అవుతుంది. గతించిపోయినప్పుడు దానికి అడ్రస్ లేదు, ఇక పోతుంది. దేవుడు ఒక కొత్త క్రియేషన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక న్యూ క్రియేషన్ ప్రభు చేయబోతున్నాడు. దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. తల ఉంచుతారా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 21వ అధ్యాయం అండి. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. ఎప్పుడు గతించిపోయినాయి? 20వ అధ్యాయంలో మనం చూసాం. 11వ వచనం. భూమి ఆకాశములు ఆయన సముఖము నుంచి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. పారిపోయినాయి భూమి ఆకాశం అంటే ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, జీవరాశులు, పాలపుంతలు ఎన్నైతే ఉన్నాయో మొత్తం క్లియర్, మొత్తం తీసేశాడు. ఏది లేదు. ఏమున్నాయంటే అప్పటికి పరలోకము, నరకము. ఏమున్నాయి? పరలోకం, నరకం. నరకంలో ఈ చెడ్డ వాళ్ళందరినీ పడేశాడు. ఆల్రెడీ అప్పటికే క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వాళ్ళ తర్వాత అపవాది ఉన్నాడు. ఆ తర్వాత తీర్పు తీర్చబడి వీళ్ళందరూ అందులో పడ్డారు. పడిన తర్వాత నరకము, పరలోకం తప్ప ఇంకేమీ లేవు. అప్పుడు దేవుడు మళ్ళా ఒక కొత్త క్రియేషన్ చేస్తున్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. పేర్లు అయితే భూమి, ఆకాశం, కానీ పూర్తిగా ఇప్పుడున్న దానికి ఏ మాత్రము సంబంధం లేని ఒక కొత్త సృష్టి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది భూలోకం, దేవుడు ఉన్నది పరలోకం. 2 వేరు లోకాలు. మనం ఆ గత 11 భాగాల నుంచి పరలోకం కోసం చూస్తున్నాం. భూమికి సంబంధించిన ఏమన్నా చూసారా? మట్టి, చెట్లు, పొట్లు, జంతువులు, భూమికి సంబంధించిన ఏమైనా ఆ కలర్స్ కానీ మెటీరియల్ కానీ ఏది లేదు. ఎందుకు లేదు? ఒకటి కూడా ఎందుకు లేదంటే అది వేరే లోకం, అది వేరే లోకం, అది పరలోకం, ఇంకో లోకం. మన లోకం వేరు, పరలోకం వేరు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకొక లోకం చేస్తున్నాడు, 3వ లోకం అనుకుందాం. అందాక భూలోకం, పరలోకం. ఇప్పుడు ఏంటంటే ఇంకొక లోకం చేస్తున్నాడు. క్రొత్త భూమి, కొత్త ఆకాశం. విచిత్రం, ఆ కొత్త భూమి మీద అసలు సముద్రమే లేదు. సముద్రం లేదు, వాటర్తో పని లేదు అక్కడ. నేను చెప్పేది అంటే వాటర్తో పని లేదు అక్కడ. తర్వాత ఇవి తాగాలి, ఇవి పెరగాలి, మా జీవులు పెరగాలి, పెరిగితే మనం తిందామడానికి ఆహారంతో పని లేదు అక్కడ. క్రొత్త భూమి, కొత్త ఆకాశం. ఆ భూమికి పైన ఆకాశంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమీ లేదు. ఒక ఎంటీ ప్లేస్ అంతే. అక్కడ ఏమీ లేవు. అక్కడ ఆకాశం ఏమీ లేకుండా మనం ఊహించుకోలేం. పరలోకం అన్నా ఎందుకు మనకు ఎంతో కొంత ఐడియా వస్తుంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం,
చాలా విషయాలు విన్నాం, కొన్నిసార్లు దర్శనాల్లో కొంత కొంత చూసాం కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ లోకం గురించి మనం పెద్ద వినం కాబట్టి ఇదంతా కొత్తగా మనకు అనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు దాన్ని ఇమేజిన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం. ఎంత ప్రయత్నించినా నేను అనుకున్నట్టే ఉందని ఎవ్వడం అనే విధంగా అదైతే ఉండదు. దేవునికి స్తోత్రం. బట్ మనం ట్రై చేద్దాం. అసలు అది ఎలా ఉండి ఉంటుంది అనే విషయాన్ని కొంతవరకు మనం ట్రై చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి సహాయం చేయునుగాక. అయితే కొత్త భూమి కొత్త ఆకాశం, మొదటి భూమి మొదటి గతి ఆకాశం లేదు, సముద్రము లేదు, మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఏంటంటే ఆ పట్టణం పేరు పరిశుద్ధ పట్టణం అనేది బిరుదు. దాని పేరు నూతన యెరూషలేం. న్యూ జెరూసలేం చర్చెస్ అని ఉంటాయి, చాలా చోట్ల చూస్తారు కదా మీరు. ఈ పేరే అది, న్యూ జెరూసలేం చర్చ్, న్యూ జెరూసలేం చర్చ్. ఈ పరలోకపు తల్లి బ్యాచ్ వాళ్ళందరూ న్యూ జెరూసలేం అని పెట్టుకుంటారు. ఈ పేరే అంటే ఈ పట్టణమే ఆవిడ అనేది వాళ్ళ ఆలోచన అనుకోండి. అది వేరే విషయం, వాళ్ళ పక్కన పెడితే. న్యూ జెరూసలేం అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఈ నూతన యెరూషలేం పట్టణం అంట ఒక పెళ్లి కూతురులాగా చక్కగా అలంకరించబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగి వచ్చుట చూచి తిని. ఎక్కడి నుంచి చూసాడో తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు ఎక్కడి నుంచి చూసాడో కూడా చూడాలి కదా మనం. పరలోకం నుంచి దిగి వస్తుంది అంటే పరలోకంలో లేడు. యోహాను ఎక్కడున్నాడు? నేను మీరు ఊహించుకోవడం చెప్తున్నాను. యోహాను పరలోకంలో లేడు, మొత్తానికి ఎక్కడో ఉన్నాడు. పరలోకం నుంచి దిగి రావడం చూశాడు. పరలోకంలో ఎవరున్నారు ఇప్పుడు? అక్కడ దేవుడు. దేవుని వద్ద నుంచి దిగి వచ్చుట, దేవుడు అక్కడ ఉన్నాడు. ఆ పట్టణం దిగి వస్తుంది క్రిందకి. ఆ విషయాన్ని యోహాను చూశాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడట ఆ పట్టణంతో పాటు కిందకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని యొక్క నివాసం ఏదైతే ఉందో అది మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురం ఉండెను. ఎంత బాగుందండి మాట. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మరలా ఈ మాట చదువుతాను. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండడం ఏంటి? దేవుడు మనుషులకి చాలా రకాలుగా తోడున్నాడు. చాలా రకాలుగా తోడున్నాడు. యేసుక్రీస్తుగా భూమి మీదకి రాకముందు వాక్యంగా తోడున్నాడు. వాక్యం ప్రత్యక్షమై అన్నది. వాక్యముగా తోడున్నాడు, దేవునిగా కాదు, దేవుని వాక్కుగా తోడున్నాడు. భూమి మీదకి ప్రభు వచ్చిన తర్వాత ఒక మానవునిగా తోడున్నాడు. దేవునిగా లేడప్పుడు, మనిషిగా వచ్చాడు, మనిషిగా తోడున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆత్మగా తోడున్నాడు, దేవుడిగా కాదు. నేను చెప్పింది అర్థమైందా? వాక్కుగా తోడున్నాడు, మానవునిగా తోడున్నాడు, ఆత్మగా తోడున్నాడు. కానీ ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? దేవుడు తన ప్రజలకి దేవునిగా తోడుండే కాలం అది. హల్లెలూయా. దేవునిగా తోడుండే కాలం. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం చదువుతుండగా యేసుక్రీస్తు విషయంలో కొన్ని ప్రవచనాలు ఫ్యూచర్లో జరుగుతాయన్నమాట మనకు అర్థమవుతుంది. ఏంటి? ఆ 1000 ఏండ్ల పాలన గురించి కావచ్చు, కొడవలి ప్రభు కింద పడేయడం గురించి కావచ్చు, ఇలాంటివి, మేఘారూఢుడిగా రావడం కావచ్చు. ఈ ప్రవచనాలన్నీ ఇంకా జరగాల్సి ఉంది. జరగాల్సిన ఇంకొక ప్రవచనం నేను మీకు చెప్తాను. ఏలయనగా కన్యక గర్భవతి కుమారుని కనును. కన్నదా లేదా? కన్నది. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టిందా లేదా? పెట్ల. అమ్మ ఎలా ఊపారండి మీరు? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు యేసుక్రీస్తుకి? యేసు అని పెట్టారు, ఇమ్మానుయేల్ అని పెట్టల. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకి తోడు. దేవుడు మనిషిగా తోడున్న కాలం అది. దేవుడుగా ఉన్న తోడుగా ఉన్న కాలం కాదు అది. దేవుడు మనిషిగా తోడుండడానికి యెరూషలేంలోకి వస్తే, దేవుడు దేవుడుగా తోడుండడానికి నూతన యెరూషలేంలోకి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు తాను దేవుడై తన ప్రజలకు తోడయుండు కాలం అది.
దేవుని నివాసం నరులతో కూడా ఉన్నది. వెయ్యేళ్ల పాలనలో దేవుడి సింహాసనం మీద ఉన్నాడు, వీళ్ళు పరిపాలనలో ఉన్నారు. కానీ ఈ నూతన యెరూషలేము పట్టణంలో దేవుని ప్రజలు దేవుడు సింహాసనం మీదే ఉన్న ప్రజలందరూ దేవుని వద్ద ఉంటారట. ఎదర మాటలో రాయబడింది, వారు ఆయన ముఖ దర్శనము చేతురు. హల్లెలూయా. భూమి మీదకి క్రీస్తు వచ్చినప్పుడు కూడా సమీపింపరాని తేజస్సులో కాదు, సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ దర్శనము చేసే భాగ్యము దేవుడు తన ప్రజలకు ఇచ్చే కాలం అది. హల్లెలూయా. అందుకే ఆ మాట అలా రాయబడింది. మరలా చదవనా? దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఎమ్మానుయేల్ని అక్కడ ఆయన నెరవేరుస్తాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏమీ లేదుక, మరణం లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. గతించిపోయాయి. మొదటి సంగతులు ఏవైతే ఉన్నాయో, మొదటి లోకం, మొదటి విషయాలు ఏవైతే అన్నీ గతించిపోయినాయి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. ఈ మాటలు నమ్మకమును నిజములై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, ఏమన్నాడంటే సమాప్తమైనవి. యాక్చువల్గా 3వ వచనంతో అయిపోయింది, పట్టణం వచ్చేసింది, దేవుడు తన ప్రజలు కలిసి నివసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి, ప్రకటన గ్రంథం యొక్క స్టైలు ఇందులో కూడా మనకు కనబడుతుంది. ముందు ఫ్లో చెప్తాడు, ఫ్లో వెళ్ళిపోతుంది, ఫ్లో చెప్పేస్తాడు. మళ్ళీ దాంట్లో ఉన్న విషయాల్ని తర్వాత మనకి వివరం చేస్తాడు. పరలోకం నుంచి పట్టణం వచ్చేసింది, దేవుడు ప్రజలు అందులో హ్యాపీగా నివాసం ఉంటున్నారు. 3వ వచనంతో అయిపోయింది. అయితే సింహాసనం నుంచి మాట వినబడుతుంది, విషయం మళ్ళీ దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. ఏం జరిగిందంటే, పాతవి గతించేస్తాయి, కన్నులు బాష్బిందువులు తుడిచేస్తాను, అన్నీ ఏమి లేదు, సమస్తం కొత్తగా చేయుచున్నాను అన్నాడు. ఆ మాట వచ్చిన తర్వాత ఇది వచ్చిందనమాట. మరియు ఆయన నాతో ఇట్లేనను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. హల్లెలూయా. నేనే అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతము అయి ఉన్నవాడు. దేవుడు ఆదియు అంతము అయి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఆదియు అంతము అయ్యున్నాడు అంటే అర్థం ఏంటి? జనరల్గా ఆది అంతములైన వాడని మనం పాడతాము, ఆయన గురించి అంటాము, వింటాము, చెప్తాము. దాని మీనింగ్ని ఇక్కడ చెప్పాడు. ఎలాగో తెలుసా? ఇదిగో పాతవి గతించెను, అవి జ్ఞాపకానికి రావు, సమాప్తం, నేనే ఆదియు అంతము, నేనే దాన్ని ప్రారంభించాను, నేనే దాన్ని ముగించాను. హల్లెలూయా. నేను ఆదియు అంతము అయ్యున్నవాడను అంటే అర్థం ఏంటంటే, ఈ సృష్టి అంతటిని నేను దాన్ని స్టార్ట్ చేశాను, దాని అంతమును కూడా దాన్ని నేను ముగించాను, అది సమాప్తమైంది. హల్లెలూయా. ఆది అంతం అయిపోయింది. మళ్ళీ దేవుడు ఆది అంతమైనవాడు కాదు. ఎందుకంటే ఆది ఉంది కానీ ఈ లోకానికి అంతం లేదు. హల్లెలూయా. అందుకు అక్కడ పెట్టాడు. జాగ్రత్తగా ఆలోచించండి, నేను చెప్పింది అర్థమైందా? దేవుడు పాత సృష్టి పక్కనే ఆది అంతమై ఉన్నవాడును అని ఎందుకు చెప్పాడంటే, సమాప్తమైంది, నేను దాన్ని ప్రారంభించాను, నేను దాన్ని ముగించాను. మరి దాని తర్వాత ఇంకా పేరు అప్లై అవ్వడానికి లేదు, ఎందుకంటే దాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు, దానికి ముగింపు లేదు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడికి అప్పుడు ఆది అంతము కాదు, ఆయన ఆది మాత్రం. కానీ ఆది అంతమైన వాడు మాత్రం ఎక్కడే, ఎందుకంటే ఈ సృష్టిని ఆయన ప్రారంభించాడు, దాన్ని ముగించాడు. దాన్ని కంటిన్యూషన్ చూద్దాం. అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆది అంతమై ఉన్నవాడును, దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించుదును. అండర్లైన్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. దాహం ఉంటే జీవజల బుక్కలో నీళ్ళు ఇస్తాడట. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. వేటిని? జీవజల బుగ్గలో నీటిని. జీవజలం ఎక్కడుందో తెలుసా? వచ్చే పట్టణంలో ఉంది, నేను ఎదర మీకు చెప్తాను. ఆ పట్టణంలో జీవజలాన్ని ఎవరు తాగుతారో తెలుసా? ఎవరో? జయించువాడు. ఎవరండి? గట్టిగా చెప్పండి ఈ మాట. జయించువాడు. మన పక్కింటి వాళ్ళు గొడవ పడుతున్నారండి,
నోరేసుకుని వెళ్ళి అరిసి వాళ్ళ నోరు మూయించి గొడవ గెలిచాం. అది కూడా జయించడమే, అది కూడా జయించడమే. ఆడి దగ్గర ఉంది 10,000 కట్ట, ఆయన తోసేసి లాగేసి తెచ్చేసుకున్నాం. అది కూడా జయించడమే. ఇంకొకడికి ఎవడికో రావాలి ఉద్యోగం, మనం లంచం ఇచ్చి ఆ ఉద్యోగం మనం తెచ్చేసుకున్నాం. అది కూడా జయించడమే, అది కూడా జయించడమే. ఏదో కొనడానికి వెళ్ళాం, మనం లంచాలు తీసుకుని ఎక్కువ డబ్బులకి దాన్ని పెట్టి కొనేయగలిగాం, మనమే తెచ్చుకున్నాం. అది కూడా జయించడమే. ఈ లోకంలో చాలా జయించడాలు ఉన్నాయి. దేవుడు జయించువానికి ఇస్తానంటే ఎవడికి, ఏం జయించువాడికి? నేను మీతో అడుగుతున్నాను కదా, 1వ అధ్యాయంలో ఏం చూసాం అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షత. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏం చూసాం? దేవుడు 7 సంఘాలకి రాసిన ఉత్తరాలు. ఆ 7 సంఘాలు రాసిన ఉత్తరాల్లో ఏం చూశారు? జయించువాడు ఎవడో అందులో ఉంది. హల్లెలూయా. జయించువాడు ఎవడో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంది. ఒకసారి చూసేద్దామా సింపుల్గా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు, నువ్వు మొదటి ప్రేమలో పడిపోయావు, నువ్వు గనక మళ్ళా నిలబడితే అని అన్నాడు. అని జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అనే మాట అక్కడ చూశారు కదా, జయించువాడికి అది. తర్వాత 8వ వచనంలో స్మరణ గురించి రాసేటప్పుడు చూడండి, 11వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వల్ల చచ్చిపోయాడు. మీరు అక్కడి నుంచే చదువుకుంటా వెళితే ఏ ఏ లోపాలైతే ఉన్నాయో చెప్పి, ఆ లోపాలని ఎవరైతే జయిస్తారో ఆ జయించువాడికి ఇది ఇస్తాను, జయించువాడికి ఇది ఇస్తాను, అవన్నీ ఎక్కడిస్తాడో తెలుసా? అవన్నీ ఆయన నూతన యెరూషలేము పట్టణంలో ఇస్తాడు. హల్లెలూయా. జయించువాడు వీటిని రాశాడా? జయించువాడు వీటిని పొందుకుంటాడు. వేటిని పొందుకుంటాడు? ఆ జీవ కిరీటాలు లేదా వేరే వేరే దీవెనలు ఏవైతే ఉన్నాయో, జీవవృక్ష ఫలాలు, జీవజల బుగ్గలో నీరు, అవన్నీ ఎవరికో తెలుసా? జయించు వారికి. అందులో గెలిచిన వాళ్ళతో కూడా అదే మాట అన్నాడు. చూడండి 8వ వచనంలో స్మరణ సంఘం జయించిన సంఘం, వాళ్ళతో కూడా అలాగే చెప్పాడు. తర్వాత వీళ్ళు ఫిలడెల్ఫియా, వాళ్ళు కూడా జయించిన వాళ్ళే, వాళ్ళతో కూడా అన్నీ మాట్లాడతా 12వ వచనం, జయించువాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించువాడు ఇవన్నీ పొందుకుని లేదా వీటిలో కొన్నిటిని పొందుకోవడానికి ఎక్కడికి వెళ్తాడు? నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళతాడు. సో అంటే నేను జయించు వాడి దగ్గర ఉండిపోతే మిగతాది అవదని వెళ్ళిపోతున్నాను, ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి మీరు మళ్ళీ ఈసారి రిపీట్గా చదువుతారు కదా, చదివినప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో జయించువాడు కనగానే దప్పమనాలి ఒకసారి మనకి, ఇది అక్కడ కోసం చెప్పాడా, ఇది సాధిస్తే అక్కడికి వెళ్తాం. నిజమే, అవన్నీ జయించకపోతే పరలోకంలో ఎత్తబడం రాకళ్ళు. ఎత్తబడలేనుడికి ఇంక స్టోరీ ఏం లేదు కదా. ఎత్తబడినాడు పరలోకంలో ఉండడం, ఆరాధించడం, 1000 పాలన చేయడం, ఆ తర్వాత కొత్త ఇవన్నీ ఆడికే. ఇక్కడ మిస్ అయినోడికి అక్కడేం లేవు. సో ఇక్కడ మిస్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలో తెలుసా? జయించాలి. దేన్ని జయించాలి? దుర్బోధన జయించాలి, ప్రేమలో లోపాన్ని జయించాలి, దేవుని కోసం ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు దాన్ని జయించాల్సి ఉంటుంది. తర్వాత విగ్రహారాధన, వ్యభిచారం, జారత్వాలు చేయమని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని జయించాల్సి ఉంటుంది. ఆత్మ లేని ఒక బతికిన చచ్చిన బ్రతుకుంటుంది, దాన్ని మనం జయించుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ దేవుని వాక్యం విషయంలో ఎర్రగన్నాను అనకూడదు, దాన్ని జయించుకుంటూ వెళ్ళాలి. తర్వాత 7వ సంఘమైన లౌదికతో మాట్లాడుతూ నులివెచ్చనితనం, దాన్ని జయించాలి. వీటన్నిటిని 7 ఎవరైతే జయించుకుంటూ వెళ్తారో వీళ్ళు ఒక్క స్టెప్ పైకి ఎక్కుతారు. అక్కడి నుంచి మారి నూతన యెరూషలేము పట్టణంలో వారు అడుగు పెడతారు. హల్లెలూయా. జయించువాడిదే నిత్య జీవం. మనం జయించువారిగా ఉందుముగాక. ఆమేన్. తర్వాత జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఆయన అతనికి ఏమవుతాడంట? దేవుడై ఉంటాడంట. ఏమవుతాడంటే తనకి కుమారుడై ఉండును. ఎందుకు రాశాడు? ఏమండి, ఇప్పుడు మనం దేవుని కుమారులం కాదా? అవునా కదా? అవును. మళ్ళీ దేవుని కుమారుడు ఏంటి? వెళ్ళిపోయినప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు కుమారులై ఉందురు.
దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు పైన? నేనే ఆదియు అంతము. ఎవరు ఆదియు అంతమైన వాళ్ళు? మనం చూసాం కదా ప్రకటన గ్రంథం మళ్ళీ 1వ అధ్యాయానికి వచ్చేయండి. 8 ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. దాన్నే ఇక్కడ 18వ వచనంలో ఇలా చెప్పాడు. ఏమంటే చెప్పాడు? నేనే మొదటి వాడిని, ఐఎమ్ ద బిగినింగ్, ఐఎమ్ ద ఎండింగ్. నేనే ప్రారంభించడానికి వచ్చిన మొదటి నేనే, దాన్ని ముగించినోని నేనే. అదే మాటను ప్రభు చెప్తున్నాడు. చెప్పి పైనుంచి చెప్పుకుంటూ ప్రభు ఈ మాటలను చెప్పుకుంటూ వచ్చి చూడండి ఎంత విచిత్రమో. కింద నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. హల్లెలూయా. జయించువాడికే అది. అప్పటి వరకు మనం దేవుని కుమారులుగా చెప్పుకుంటాం. క్రీస్తులోని బాప్తిసం పొందిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కానీ ఎవడైతే జయించుకుని బాప్తిసం పొందాం, భక్తి జీవితం కొనసాగిస్తున్నాం, ఎవరైతే దీన్ని జయించేసుకుని వెళతామో, ఇక్కడ వాటన్నిటిని జయిస్తామో, అప్పుడు దేవుడు పలుకుతాడు ఆ మాట. ఏమని? నేను వారికి దేవుడినైందును, వారు నాకు కుమారులయ్యుందురు. హల్లెలూయా. తర్వాత చూడండి, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండములో మండుచుండు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. భక్తులు ఎక్కడికి వెళ్ళారు? నూతన యెరూషలేము పట్టణంలోకి. జీవగ్రంథంలో లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అగ్నిగుండంలోకి వెళ్ళారు. అగ్నిగుండంలో దేవుడు వాళ్ళని పడవేశాడు. మనం అగ్నిగుండంలో పడేయడం ఆల్రెడీ చూసాం, పై అధ్యాయంలో చూసాం. భక్తులేమో పరలోకం అంటే నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోవడం చూసాం. దానికి కింద ఉన్న అంటే 4వ వచనం నుంచి ఏంటంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళని దేవుడు కుమారుడిగా చూస్తాడు, ఆయన దేవుడిగా ఉంటాడు, భాష బిందును తుడుస్తాడు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు, చెడ్డవారిని అందులోకి రానివ్వకుండా బయటకు తోసేస్తాడు అంటూ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి, అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఎవరంటే వీళ్ళు మనకు ఐడియా వచ్చింది కదా 16వ అధ్యాయంలో 7 పాత్రలు పట్టుకున్న వాళ్ళు ఒకరు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇప్పుడు అర్థమైందా? మొదటి వచనంలో సీన్ ఇది. ఇంతకే 21వ అధ్యాయం మొదటి వచనంలో పరలోకమందున్న దేవుని గతించిపోయి 2వ వచనంలో పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి ఈ నూతన యెరూషలేము పట్టణం దిగి వచ్చింది. ఎక్కడి నుంచి? దూత వచ్చి యోహాన్ని పిలిచి నీకు చూపిస్తానన్నాడట. అవన్నీ ఎక్కడ చెప్తున్నాడు? మనకి తర్వాత చెప్తున్నాడు. ఎక్కడ నిలబెట్టాడట? ఒక ఎత్తైన పర్వతం మీద. అంటే మనకు చిన్న క్లూ దొరికింది. కొత్త భూమి మీద సముద్రం లేదు కానీ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతం మీద నిలబెట్టాడంటే, ఎత్తైన పర్వతం అని ఉందంటే అది చిన్నదని కాదు, చాలా ఎత్తైన పర్వతం. చాలా ఎత్తైన పర్వతం మీద ఎందుకు నిలబెట్టి చూపించాలి? ఎందుకు చూపించాలి అది చూద్దాం. ఆ ఎత్తైన పర్వతాన్ని నిలబెట్టి ఎవరిని చూపిస్తానన్నాడు? గొర్రెపిల్ల యొక్క భార్యను. మరలా చదవండి అది. నేను ఆత్మవశుడైన నన్ను, పై వచనంలో ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదని అన్నాడు. కానీ ఎవరిని చూపించాడు? యెరూషలేమును పరిశుద్ధ పట్టణం. ఇప్పుడు భార్యను చూపించాడా, పట్టణం చూపించాడా? భార్యను చూపించాడా, పట్టణం చూపించాడా? వీళ్ళు అదే కదా పట్టుకునేది. చూసారా? పట్టణం కాదు, పెళ్లి కూతురు అక్కడ. ఆ పెళ్లి కూతురు ఎవరంటే మా జాంగిల్జా, ఈ వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ పరలోకపు తల్లోళ్ళు. అసలు ఏం చూపించాలనుకున్నాడు? గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నవాడు పట్టణం చూపించడం ఏంటి? పట్టణాన్ని పెళ్లి కూతురులాగా ఇతను ఎందుకు వివరించాల్సి వచ్చింది? మనం ముందుకు చదువుదాం. ఎత్తైన కొండ మీద ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు. ఆకాశము నుంచి, పరలోకము నుంచి
నూతన యెరూషలేం పట్టణం క్రిందకు దిగి వస్తుంది, దేవుని మహిమ గలదై. దానిని ఎలా వివరిస్తున్నాడో చూడు. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని నుంచి ఒక లైటింగ్ వస్తుందంట. ఆ సిటీ చాలా బ్రైట్గా తగ 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 లైటింగ్ వస్తుందంట. ఆ లైటింగు సూర్యకాంతము వలె, జాస్పర్ అంటారు. సూర్యకాంతం వలె అంటే అది రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఎల్లో కాస్ట్ అది. అందులో చాలా కాస్ట్లీ అయిన ఉంటాయి, చీపీ ఉన్నాయి, దాంట్లో కేజీ లెక్కన అమ్మే ఉంటాయి, మామూలు రాళ్ళలాగా. అందులో స్టోన్స్ చాలా విలువ కలిగినవి, మెరిసే స్థాయి కలిగినవి ఉన్నాయి. ఆ మెరిసే అంటే సూర్యకాంతం ఎలా మెరుస్తుందో ఒక ఇష్లో ఒక గోల్డ్ కలర్లో అందులోంచి లైటింగ్ వస్తుందంట. ఎలా వస్తుందంటే అది దగ 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 మెరుస్తుందంట. ఆ పట్టణంలోంచి లైటింగ్ పైకి కనిపిస్తుంది, దగ దగ దగమని కనిపిస్తుంది అందులోంచి. మీరు ప్రతిదీ మీరు ఊహించండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మాలు ఉండెను. ఆ పట్టణానికి గొప్ప ప్రాకారం అంటే ఏంటి? కాంపౌండ్ వాళ్ళు. ఏంటి? కాంపౌండ్ వాళ్ళు, చాలా హైట్ కాంపౌండ్ వాళ్ళు ఉందంట. ఆ కాంపౌండ్ వాళ్ళతో పాటు ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. అది ఎలా అంటే ఒకవైపు 3, ఒకవైపు 3, ఒకవైపు 3, ఒకవైపు 3, 4 వైపులు 4 మూళ్ళు, 12 గుమ్మాలు ఆ పట్టణాన్ని యొక్క ప్రాకారానికి ఉన్నాయి. ప్రాకారం ఓపెన్ చేసుకుని వెళ్తే లోపల సిటీ ఉంటుందన్నమాట. ఇళ్ళకి కాదు, ఇళ్ళ తలుపులు కాదు అవి. ఏంటంటే ఊరు చుట్టూరు, ఆ పట్టణం చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు. కొన్నిటికి ఉంటుంది కదా, చైనాకు ఉంది. చైనాకు పూర్తిగా కాకపోయినా దానికి ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుందో అటువైపు దానికి ఒక గోడ కట్టారు. యెరూషలేము, ఇప్పుడు భూమి మీద యెరూషలేము ఉంది, దాని చుట్టూ కూడా గోడ కట్టారు. దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయంటే దీనికి ఇప్పుడు 12 గుమ్మాలు ఉన్నాయి. ఆగండి, ఇక్కడ దీని పేరేంటి? నూతన యెరూషలేము పట్టణం. అసలు యెరూషలేము అనే పేరు ఎందుకు పెట్టాలి దానికి? యెరూషలేము అనే పేరు దానికి ఎందుకు పెట్టాలి? దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మర్చిపోండి, కాసేపు మర్చిపోండి. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. అబ్రహాము తన బిడ్డైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీద తీసుకెళ్తాడు. మౌంట్ మోరియా అంటారు. మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళినప్పుడు, ఆ మోరియా పర్వతం అంటే కొండకు పేరు కాదు. మోరియా అనే ఏరియాలో ఉన్న ఒక కొండ. కొండలకు పేర్లు ఉండవు కదా, ఆ ఏరియాలో ఉన్న ఒక కొండ. ప్రతిపాడు కొండ అంటాం, కొండ పేరు ప్రతిపాడు కాదు, అదే ఆ ఏరియాలో ఉన్న కొండ. సో మోరియాలో ఉన్న కొండ మీదకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ ఇస్సాకు మాట అడుగుతాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది? దేవుడే చూచుకొను. ఈరే, యెహోవా ఈరే అంటాం. యాక్చువల్లీ యెహోవా అనే పదం రాలేదు అప్పటికారు. దేవుడే, ఎలోహిం ఈరే అన్నాడు అనమాట. ఆ ఎలోహిం పేరు తెలిసిన తర్వాత అక్కడ యెహోవా అని పెట్టాం. అక్కడ వాడిన పదం ఏంటంటే ఈరే, దేవుడు చూసుకుంటాడు, ఏం పర్లేదు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. దేవుడు అద్భుతం చేశాడు, విడుదలైపోయాడు. గొర్రెపిల్ల అక్కడ ఉంది, ఆ గొర్రెపిల్లని బలిచ్చారు, ఇస్సాకు విడుదలైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది, ఈరే, దేవుడే చేసుకుంటాడు. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. లోతు యొక్క ఆస్తిని శత్రురాజులు పట్టుకెళ్ళినప్పుడు సొదొమ రాజులతో అబ్రహాము యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు అతనికి ఒక అతని పరిచయం ఎదురు పడతాడు. అతని పేరేంటి? మెల్కీసెదెకు. అతను దేనికి రాజు? షాలేం రాజు. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు, అతడు సర్వోన్నతునైన దేవుని యొక్క యాజకుడు అనే మాట ఉంది. అక్కడే చాలా వింత ఉంటుంది. రాజు యాజకుడు ఏంటి? రాజు యాజకుడు అవ్వకూడదు అని ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రం. అప్పుడు ధర్మశాస్త్రం రాలేదుగా. దేవుని యొక్క ప్లాన్ ధర్మశాస్త్రం కాదు, రాజే యాజకుడు, యాజకుడే రాజులు. యాజక రూపము రాజ్యముగా మనం అవడమే దేవుని చిత్తం. అదే కొత్త నిబంధన. షాలేం అనే ప్రాంతానికి సంబంధించిన రాజు అన్నాం. అంటే షాలేం అనే ప్రాంతమే లేదు, షాలేము రాజు అన్నారు. అతను షాలేము రాజు తనకి కనబడి అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈరే ప్రాంతంలో అబ్రహాము తన కుమారుడి విషయంలో
విముక్తి పొంది సంతోషంగా దిగి వచ్చాడు. ఈరే షాలేం, అదే యెరూషలేం. యెరూషలేం ఎక్కడిదనుకుంటున్నారు? మోరియా ప్రాంతంలో ఉంది. మీరు మ్యాప్ చూస్తే మోరియా మ్యాప్ చూడండి, మోరియా అని రాసి ఉంటుంది. అక్కడే యెరూషలేం సిటీ, యెరూషలేం దేవాలయం, ముస్లిమ్స్ ఆక్రమించిన ప్రాంతం. ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ ఏంటో తెలుసా? మోరియా. ఇంకో విషయం చెప్పనా, ఆ మోరియా ప్రాంతంలో ఉన్న ఒక కొండ మీదే యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోయాడు. ఇవన్నీ యాదృచ్ఛికంగా కలిసే కాదు. దేవుడికి ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చదువుతుంది, ఇది ఎప్పుడో తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మనం చదువుతున్నాం. ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో 1000 ఏళ్ల తర్వాతదే. దేవుడికి ప్లాన్ ఎప్పుడుదో తెలుసా? అబ్రహాముతో, అంత ఆరంభంలో ఉన్న ప్లానే, కానీ అబ్రహాము దగ్గర దేవుడు ఇదిగో షాలేం రాజుగా ఉండి అతన్ని దీవించి ఈరే ప్రాంతంలో ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెను బలిచ్చి ఇస్సాకును రిలీజ్ చేశాడు. అదే ప్రాంతంలో అబ్రహాము సంతానమైన మనందరం ఇస్సాకు వంటి వారి మీద రాసి ఉంది కదా. అబ్రహాము సంతానం అని ఉంది, ఇస్సాకు వలె వాగ్దాన సంబంధులు అని ఉంది, స్వాతంత్రం అని ఉంది. సో అబ్రహాము సంతానమైన మనందరినీ విడుదల చేయడానికి అదే మోరియా ప్రాంతంలో గొర్రె పిల్లగా బలై మనల్ని విడుదల చేశాడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రాంతం మీద ఆయన కనుదృష్టి ఉంది, ఆయనకు నచ్చింది ఆ ప్లేస్. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ ప్లేస్కి యెరూషలేం అనే పేరు పెట్టిన తర్వాత దావీదు, వీళ్ళు పట్టణం కట్టినప్పుడు మామూలుగా అనుకుని ఉంటారు అక్కడ వాళ్ళు, కానీ దావీదు మామూలుగా అనుకోలేదు. యెరూషలేముకి గోడ కట్టాడు, గోడ కట్టి దానికి గుమ్మాలు పెట్టాడు, 12 గుమ్మాలు పెట్టాడు. యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి, ఇప్పుడు 8. ఎందుకంటే పాత యెరూషలేం గోడలు కూలిపోయి యుద్ధాలు చాలా. యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం చదివితే ఆ 3వ అధ్యాయంలో యెరూషలేముని బాగు చేయడానికి చూసినప్పుడు ఆ గుమ్మాల పేర్లన్నీ రాసి ఉంటాయి. ఆ 3వ అధ్యాయంలో మత్స్య గుమ్మమని, పెంట గుమ్మమని, గొర్రెల గుమ్మమని, తర్వాత సింహ గుమ్మ అందులో ఉండదు, వేరే ఒక చోట ఉంటుంది. ఇలాగా ఒక 11 గుమ్మాల గురించి అక్కడ మెయిన్ గుమ్మం గురించి అక్కడ ఉండదు, ఎందుకంటే అది బాగానే ఉంది, బాగు చేయాల్సిన పని లేదు. మిగతా గుమ్మాలు 11 గుమ్మాలని బాగు చేశారు. అలా 12 గుమ్మాలు ఉన్నాయి యెరూషలేంకి. అందులో సింహపు గుమ్మం ఉంది. ఆ గుమ్మం నుంచి వెళ్తేనే బెతెస్దా కోనేరు, యేసుప్రభు అద్భుతం చేశాడు కదా, ఆ బెతెస్దా కోనేరుకి వెళ్ళే రూటు. యేసయ్య ఒక మాట అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే. యెరూషలేము 12 గుమ్మాల్లో అదొక ద్వారం. ఎప్పుడైనా దాని గురించి ఆ 12 ద్వారాల పేర్లు దాంట్లో చాలా ఉన్నాయి. నేను చదువుతుంటా నాకు అయ్యి బాబు అటు వెళ్ళామంటే ఇది అవదాని అర్థమైపోయింది, నాకు చాలా సైడ్ అయిపోయింది. ఇది మనం ఎప్పుడైనా చూద్దాం, దీని సంగతి చూడద్దు. ఒక్కొక్కటి చదువుతుంటే దాని అర్థాలు కొన్ని అయితే ఏదో ఉండుంటుంది, నేను ఇంకా రీసెర్చ్ చేయలేదు దానికి. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఈ దావీదు, ఈ దానియేలు, యెషయా వీళ్ళందరూ ఏంటంటే అన్నీ చూశారు వాళ్ళు. యెరూషలేం అంటే ఏంటో తెలుసా? పైనున్న యెరూషలేముకి ఒక సింబల్, భూమి మీద పైనున్న యెరూషలేముకి అది ఒక సింబల్. అప్పటికి ఆ పట్టణం ఉందని కానీ ఒక హింట్ కూడా లేదు, ఎవరికి హింట్ కూడా లేదు దానికి. అంతే దావీదు 12 పెట్టాడని దేవుడు 12 పెట్టలా, దేవుడు 12 పెట్టాడు కాబట్టి దావీదు 12 గుమ్మాలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు 12 గుమ్మాలు దానికి పెట్టి ఏర్పాటు చేయడం. చూడండి, మనం దేవాలయం గురించి చూసినప్పుడు మందసం, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ ఎక్కడవి? మోషే పరలోకంలో ఉన్న దేవాలయం లాంటి దేవాలయంగా ప్రత్యక్ష గుడారాన్ని పెడితే ఆ లోపల ఎక్కడో పట్టణం మేకింగ్లో ఉంది, దాని స్టైల్లో ఇక్కడ యెరూషలేం కట్టేసాడు ఈయన. దేవుని స్తోత్రం. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. అసలు అంటే యెరూషలేం అనగా సింపుల్గా 2 కలిపితే దేవుడే దానికి సమాధానం ఇస్తాడు. ఈరే షాలెం అంటే సమాధానము ఆయనే చూసుకుంటాడు, దాని సమాధానాన్ని ఆయనే చూసుకుంటాడు. అందుకే ఏం రాశాడో తెలుసా? దాని ఎంట్రన్సే, ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను లేదు, ఏముంటుంది? అంతా సమాధానం ఉంటుంది. ఎందుకంటే దాని పేరే యెరూషలేం. దానికి ఇంకా సమాధానం తప్ప దాంట్లో ఏ విధమైన దుఃఖము, అశాంతి, వేదన లేదు. ఆ పేరుని దేవుడు భూమి మీద పెట్టించాడు. అది ఎలాగుందో దాని లాంటి ఒక రూపాన్ని ఇక్కడ భూమి మీద ఆ సిటీ కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. సరే, వెళ్ళిపోదాం ముందుకి. రైట్. ఆ పట్టణం ఎత్తైన ప్రాకారం 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మముల యొద్ద
12 మంది దేవదూతలు ఉన్నారంట. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత ఉన్నారంట. మీరు ఊహించుకోండి సింపుల్గా. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద ఉన్నవి. ఇది చాలా పెద్ద క్వశ్చన్స్ వచ్చేస్తాయి మనకి. 12 గోత్రాల పేర్లు అంటే ఏ 12 గోత్రాల పేర్లు? రూబేన్ ఉంటాడా ఉండడా? అసలు ఎవరుంటారు ఇందులో, ఎవరుండరు? ఈ మనకి తెలియదు, క్లారిటీ లేదు దాంట్లో. నా నమ్మకం మాత్రం 7వ అధ్యాయంలో ఏ 12 గోత్రాలు అయితే రాయబడ్డాయి అవి ఉంటాయని అనుకుంటున్నాను నేను. దేవుడు పోరా నువ్వు చెప్పేది ఏంటంటే మనం ఏం చేయలేము, ఇంకా ఆయన ఏమి రాస్తే అదే. నేను అనుకోవడం మాత్రం అవి ఉండొచ్చు. 12 గుమ్మాల మీద ఏమున్నాయంట? 12 గోత్రాల పేర్లు ఉన్నాయంట. తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణం 3 గుమ్మాలు, పశ్చిమం 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణపు ప్రాకారము, ఆ ప్రాకారం కింద పునాదులు కనపడుతున్నాయంట. ఎన్ని పునాదులు ఉన్నాయి దానికి? 12 పునాదులు ఉన్నాయి. అంటే ఒక్కో పునాది మీద ఒక గుమ్మం పెట్టినట్టున్నాడు కాంపౌండ్ వాళ్ళు కట్టి. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 మంది అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి అన్నాడు. గుమ్మాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఇశ్రాయేలు గోత్రికుల పేర్లు ఉన్నాయి. పునాదుల మీద ఎవరి పేరు ఉన్నాయి? అపోస్తలుల పేర్లు ఉన్నాయి. అంటే 12 మందిలో యోధా లేడు, ఓకే తీసే 11. 12 ఒకటి సీట్ ఏమో మత్తయ్య పడింది, కానీ అపోస్తలుగా పనిచేసినాడేమో పౌలు. ఎవరి పేరు ఉంటుందని నేను ఒప్పుకోను. అసలు ఖచ్చితంగా పౌలు పేరు ఉండాల్సింది అక్కడ. 11 పేర్లు వీళ్ళు ఉన్నా 12వ పేరు పౌలు. 100% ఏమి అందులో డౌట్ లేదు, పౌలు పేరు ఉండొచ్చు. సో 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నాయి. అంటే 12 పునాదులు ఎలాగా? ఇటువైపు 3 పునాదులు, ఇటువైపు 3 పునాదులు, ఇటువైపు 3 పునాదులు, ఇటువైపు 3 పునాదులు. ఎందుకు అన్ని పునాదులు? ఎందుకు? 3 గుమ్మాలు ఉన్నాయి, అన్ని పునాదులు ఎందుకు కట్టాడు? మళ్ళీ ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత నిలబడి ఉన్నాడు. ఆ 12 పునాదులు ఉన్నాయి. ఈసారి అటు మెటీరియల్ కూడా రాస్తాడు, కొలతలు. ఆ పట్టణమును దాని గుమ్మములు ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడు అని వద్ద బంగారు కొలకర ఉండేను. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు లోపలికి తర్వాత ప్రజలు వెళ్ళారు అనుకోండి, వెళ్ళిపోయి కొలత సంగతిలో మనం ఉన్నాం, ఇంకా లోపలికి పంపించలేదు జనం, ఎదురు పంపిద్దాం లోపలికి. ఏం చూపిస్తానన్నాడు దేవదూత? దేవుని భార్యను. ఏం చూపించాడు? పట్టణం చూపించాడు. పట్టణాన్ని పెళ్లి చేసుకుంటున్నాడా? కాదు. దేవుని భార్య ఎవరో ఆ పట్టణం మనకు చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? 12 గుమ్మాల మీద 12 మంది గోత్రికుల పేర్లు, 12 పునాదుల మీద అపోస్తుల పేర్లు. అంటే ఆ పట్టణంలో ఎవరుంటారో తెలుసా? ఇశ్రాయేలీల నుంచి రక్షించబడిన వారు, విశ్వాసము ద్వారా రక్షించబడిన వారు. ఈ 2 సమూహాలు అందులో ఉండబోతున్నాయి. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య ఎవరిని చూపిస్తున్నాడు? గొర్రెపిల్ల భార్య. ఒక ఆయన ఏమంటాడంటే, గొర్రెపిల్ల భార్య విందుకు పిలవబడిన వాళ్ళు ఎవరెవరో తెలుసా? గొర్రెపిల్ల భార్య అంటే సంఘం. విందుకు పిలవబడిన వాళ్ళు అంటే ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని దేవుడికి భార్య కాదు, వాళ్ళని దేవుడు వివాహం చేసుకోడు, సంఘాన్నే వివాహం చేసుకుంటాడు అన్నాడు ఒక ఆయన. కానీ బైబిల్ అలా చెప్పట్లా. గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నాడు. ఆ భార్య ఎవరంటే ఇశ్రాయేల్ గోత్రాల నుంచి రక్షించబడిన వాళ్ళు, విశ్వాసము ద్వారా రక్షించబడిన వాళ్ళు. 2 గుంపుల వారికి ఎవరండి భర్త? యేసుక్రీస్తు. ఒకడేమన్నాడంటే, ఒక డిబేట్లో నేను మాట్లాడుతూ, యెషయా గ్రంథం తీయండి ఒకసారి వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకి పేరు. హల్లెలూయా. యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంట? భర్త. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఎవరికైనా భర్త. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఎక్కడ యెహోవా ఆయన సృజించిన వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు? చూసాం బైబిల్ అంతా, చివరికి వచ్చాం. యెహోవా పెళ్లి చేసుకోలేదు, ఎవరు చేసుకున్నారు పెళ్ళి? చెప్పండి. పాత నిబంధన వాళ్ళు ఏమో యెహోవా చేసుకుంటాడు, కొత్త నిబంధన వాళ్ళు యేసుక్రీస్తు చేసుకుంటాడు అన్నాడు ఇంకో మహానుభావుడు.
ఇక్కడ ఏం తెలుసా? గొర్రె పిల్ల భార్య. ఆ గొర్రె పిల్ల భార్య ఎవరో తెలుసా? ఇశ్రాయేలు గోత్రికులు, అపోస్తుల బోధ ద్వారా రక్షించబడిన వాళ్ళు మొత్తం అందరికీ యేసుక్రీస్తే భర్త. దేవునికి స్తోత్రం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఇంకేమి సందేహం లేకుండా ఒక స్పష్టత. గొర్రెపిల్ల భార్యని నీకు చూపిస్తాను అని చూపించాడు. చూపిస్తే 12 గోత్రాల పేర్లు. వీళ్ళందరూ వస్తారనమాట అనుకున్నాడు. కింద పునాదులు చూశాడు, 12 మంది అపోస్తుల పేర్లు. అందులో యోహాను పేరు లేదా? చూసి ఏమనుకుని ఉంటాడు? ఎంత పెద్ద పేరు రాశాడో, పేరు మన పేరు అనుకుంటాడు. ఆ పునాదులో 12 మంది పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు అని యొద్ద 15 వచ్చినండి. బంగారు కొలకర్ర ఒకటి ఉందటండి, కొలతకే. ఆ పట్టణము చచ్చౌకము గలదు, అంటే స్క్వేరు. పొడవు ఎంతో, వెడల్పు కూడా అంతే. ఇంకోటి చూడు, ఎత్తు కూడా అంతే అంట. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులట. దాని పొడుగు, ఎత్తు, వెడల్పు, పొడుగు, వెడల్పు సమానం అంట. ఎన్నంట? 750 కోసులు. 750 కోసులు అంటే మన కొలతలోకి మార్చుకుంటే 2400 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు. మనం హైవేలో వెళ్తుంటే చెన్నై 950, కలకత్తా 1020 రోడ్డు మీద కనబడుతుంది. మీరు రోడ్డువే, అది ఎయిర్వే చూడండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్ట్రైట్ ఎయిర్వే. భారతదేశం ఎంత తెలుసా? 2600 కిలోమీటర్లు, ఈ చివరి నుంచి ఆ చివరికి. ఇప్పుడు దాకా పట్నం అంటే ఎంత ఊహించుకున్నావు? ఒక సైడ్ పొడవు ఎంతో తెలుసా? భారతదేశం అంత పొడవు ఈ చివరి నుంచి. హైట్లో మన ఇండియా సిలువులాగా ఉంటుంది, నిలువు అడ్డుగా. ఈ చివరి నుంచి ఆ చివరి హైట్ భారతదేశం ఎంత పెద్దది? ప్రపంచంలో 2వ పెద్ద దేశం. అంత పెద్దది ఓ పట్నం అటండి. ఓ పట్నం, ఒకే పట్నం. ఎంతమంది పడతారో నువ్వు ఊహించుకో. మన భారతదేశంలో గట్టిగా 30% ఉంటాం. మిగతాదంతా కొండలు, కోనలు, సముద్రాలు, చెరువులు, నదులు, ఎడారి. ఇదంతా తీస్తే మనం ఉండే ప్లేస్ ఎంత? పొడవు 2400 కిలోమీటర్లు. మరి వెడల్పు 2400 కిలోమీటర్లు. ఎత్తు మేఘాలు ఎంత పైన ఉన్నాయో తెలుసా? 3 కిలోమీటర్లు. విమానం 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల దూరంలో హైట్ వెళుతుంది. ఈ పట్టణం పొడవు 2400 కిలోమీటర్లు. ఎత్తైన కొండ మీద నుంచి చూడకపోతే కనపడదు అది. ఎందుకు ఆ కొండ మీద తీసుకెళ్ళాడు అర్థమవుతుంది యోహానికి. పట్టణం చూపిస్తాడు, కొండ ఎందుకు ఎక్కేస్తున్నాడు? చూడగానే కింద ఉండి చూస్తే మెళ్ళ ఇలా ఇరిగిపోతాయి. 2400 కిలోమీటర్ అంటే ఇంక 90 డిగ్రీస్ తిరిగేయాలి తలకాయ పైకి చూడాలంటే. 2400 కిలోమీటర్ల ఎత్తు, 2400 కిలోమీటర్ల పొడవు, 2400 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక పట్టణం ఆకాశంలోంచి కాగితం మొక్క ఎగురుకుని వచ్చినట్టు అలా వస్తుందన్నమాట. 12 పునాదులు ఎందుకు? పెద్దది సిటీ. ఇప్పుడు ఒకవైపు 2400 కిలోమీటర్లు ఉంటే దానికి 3 గుమ్మాలు ఎడితే గుమ్మం ఎంత ఉంటుంది? మనం ఇలాగనుకోవడానికి లేదు. గుమ్మం హైట్ గట్టిగా 1000 కిలోమీటర్లు ఎత్తు గుమ్మం హైట్. వెడల్పు 500 కిలోమీటర్లు ఎంతో వెడల్పుతో గుమ్మం ఉంటుంది అనమాట. ఆ కాంపౌండ్ వాళ్ళు వెడల్పు కూడా కొలిచారు. థిక్నెస్ కొలిస్తే 144 మూరలంట. అక్కడ రాసి ఉంటుంది. ఆ ప్రాకారమును కొలవగా మనుషుని కొలత చెప్పున 144 మూరలంట. 144 మూరలు అంటే మన కొలతలో చూస్తే 240 అడుగులు. 2400 కిలోమీటర్ల పొడవు, 240 అడుగులు వెడల్పు. మన కూర్చున్న చర్చ ఉందా, ఇది 32 అడుగులు వెడల్పు. 32 అడుగులు వెడల్పు. కాంపౌండ్ వాళ్ళ పైన ఖాళీ ఎంత ఉంటుందంటే 240 అడుగులంట. అంటే దీనికి 7-8 రెట్లు. అంటే ఆ సైట్ అవతల నుంచి 7 పాకలు ఉంటాయి కదా, అక్కడ దాకా ఇంత వెడల్పు. 2400 కిలోమీటర్ల పొడవు, దానికి 3 గుమ్మాలంట. ఇప్పుడు ఊహించదని, ఎందాక ఊహించింది పక్కన పడేది అంతా తుమ్మిడి. అది పక్క తీసే.
ఇప్పుడు ఆలోచించి దాని గుమ్మాలంటే ఆ పక్కన దేవదూతలు అంటే వాళ్ళు ఎంతెంత ఉన్నారు చూడు. ఒక్కో గుమ్మం దగ్గర ఒక్కొక్కటి నుంచుని ఉన్నాడంట. వాళ్ళు ఎంతెంత ఉన్నారో చూడు. ఆ పేర్లు ఎంతెంత రాసున్నాడు చూడు. 3 పునాదులు అంటే ఒక్కొక్క పునాది ఎంత వేసి ఉన్నట్టు ఎంత 800 కిలోమీటర్లు. ఒక్కొక్క పునాది 800 అసలు వినడానికి అనడానికి కూడా ఆయాసం వచ్చేస్తుంది నాకు. 2400 కిలోమీటర్ల హైటా, వెడల్పు 240 అడుగుల, పొడవు 2400 కిలోమీటర్ల, అలాగ 4 వైపులు ఉన్న చౌకమైన సిటీ అంట. ఎందుకో దేవుడు ఆదరించి ఆదాము మొదలుకొని నీతిమంతులన్నింటినీ ప్రశాంతంగా విశాలంగా అంత ఇరుగ్గా కూర్చొని ఎడుతున్నాం జీవితం. అంత విశాలంగా ప్రశాంతంగా ఉంటామో భక్తులందరూ ఎక్కువ మంది అయిపోయి అక్కడ కూడా ఇలా ఇరుగ్గా కూర్చుంటాం. ఏదైనా స్తోత్రం అక్కడికి వెళ్తే చాలు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన. ఎందుకు అనుకుంటున్నారు సూర్యకాంతం లైటింగ్ వచ్చింది? ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. కాంపౌండ్ వాళ్ళ మెటీరియల్ ఏంటంట, సిమెంట్ వేసుక కంకర వేసుకోవట్లే, సూర్యకాంతములతో కట్టాడు. సూర్యకాంతములతో. దేవుడు మనుషులకు భూమిని చాలా అందంగా చేశాడు. చాలా రకాల వస్తువులు పెట్టి చేశాడు. మనం పరలోకాన్ని చూసాం. పరలోకంలో ఏమేం కనబడి? స్ఫటిక సముద్రం, సింహాసనం, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, ఇంకా ఇంకేం లేదు. ఆయనకున్న పరలోకం అవన్నీ కొత్త మెటీరియల్ కావచ్చు, చాలా అద్భుతమైనవి కావచ్చు, అన్ని ఐటమ్స్ అయితే లేవు. మనకెన్ని ఉన్నాయి? కొండలు, గొట్లు, లోయలు, నదులు, సముద్రాలు, మంచు కొండలు, ఎడార్లు, అసలు ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల రంగులు, ఎంత మన కోసం ఎంత బాగా చేశాడు. ఇప్పుడు ఆయన మనం కలిపి ఉండాలంటే ఒక గెస్ట్ హౌస్ కట్టాడు. దాని కాంపౌండ్ వాళ్ళే సూర్యకాంత మణుల చేత కాంపౌండ్ వాళ్ళని చెక్కాడు ఆయన. హల్లెలూయా. అద్భుతంగా దాన్ని తయారు చేశాడు. 200 అంటే ఇది నిజంగా సూర్యకాంతం కాదు, అంతకంటే కాస్ట్, అది అంతకంటే విలువైందే. దాని కలర్ని బట్టి, దాని మెరుపుని బట్టి అది సూర్యకాంతం లాగా ఉంది. సూర్యకాంతం మనిలాగా. సూర్యకాంతం అనగానే సూర్యకాంతం అంటే ఆవిడ గుర్తు తెచ్చుకోగానే మీరు సినిమాల్లో సూర్యకాంతం, ఆ సూర్యకాంతం అని పెట్టారు ఆవిడ పేరు, ఆ పేరు పెట్టారు ఆవిడ. సూర్యకాంతపు మణులతో ఆ కాంపౌండ్ వాళ్ళు తయారైందంట. పట్టణము మొత్తం సిటీ అంతా స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది అన్నాడండి. సిటీ కనబడుతుంది ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి. మరి ఎత్తులో ఉన్నందుకు కొంత కనబడుతుంది అనుకుంటా, లేదా గుమ్మాల్లోంచి ఏమన్నా తొంగి, పెద్ద గుమ్మాలు కదా, బహుశా ఏమన్నా అందులోంచి కనబడి ఉండొచ్చు. సిటీ అంతా ఎలాగుందంట? శుద్ధ సువర్ణమే, కానీ కలర్ ఏంటో తెలుసా? వైట్ లాగా ఉందంట, వైట్ లాగా. నేను బిజినెస్ చేసేటప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన డైమండ్ రింగ్ పెట్టుకుని వచ్చాడు, నాకు చూపించాడు అన్నమాట. చూడండి సార్, ఇది డైమండ్ రింగ్ అండి, చిన్నది, చిన్న డైమండ్. ఎంత ఉంటుంది డైమండ్? ఎంత అయినా పెట్టుకుంటారు రేట్ ఎవరు? ఇంత చిన్నది, చాలా రేటు చెప్పాడు. నేను అంత రేటు డైమండ్ని బంగారంతో పెట్టుకోకుండా ఇదేంటి ఇలాగుంది, తెల్లగా ఉంది అది. ఆయన ఏమన్నాడు తెలుసా? బంగారం ఏం బంగారం అంటే ఇది ప్లాటినం, బంగారం కంటే విలువైనది అన్నాడు. కలర్ ఎల్లోలే లేదు, వైటిష్, తెల్లగా ఉంది. దేవుడు శుద్ధ సువర్ణంతో తెల్లగా ఉన్న, అంటే ఇంచుమించు స్ఫటికంలాగా, అంటే వైట్ లాగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లాగా కనబడుతుంది. అలాంటి ఒక మెటీరియల్, అంటే ప్లాటినం కంటే ఒక విలువైన ఏదో ఒక మెటీరియల్తో మొత్తం సిటీ అంతటిని కట్టాడు. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే దేవుడు అది వదిలే, ఇది వదిలే అని ఎందుకంటే ఇదేంట్రా, ఇది అంతరా, ఇది అసలు దీని గురించి ఆలోచిస్తావేంట్రా నువ్వు? నేను ఏం తయారు చేశానో తెలుసా? నేను ఏమి సిద్ధపరిచానో తెలుసా? నీ కోసం నేను ఎలాంటిది సిద్ధపరిచానో తెలుసా అని. పోనీ అదేంటో నీకు తెలియకపోతే నువ్వు ముందే చెప్పుంటే నేను వెళ్తున్నట్టు అటు పక్కన అంటావని, దాని అంతటిని మళ్ళీ ఆయన గ్రంథంలో రాయించాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇంకా ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉంది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఆ పునాది 12 పునాదులట అమూల్యమైన రత్నాలతో అలంకరించబడి అంట. ఒక్కొక్క పునాది ఒక్కొక్క కలరు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండోది నీలం, మూడోది యమునా రాయి అంట,
నాలుగోది పచ్చ, ఐదోది వైడూర్యం, తర్వాత కెంపు, సువర్ణరత్నం, గోమేధికం, పుష్యరాగం, సువర్ణల సునీయం అంట, అది ఎలా ఉంటుందో, పద్మరాగం, 12వది సుగంధము. మరంటే నేను పంచాంగం ఉన్నప్పుడు అందులో కొంచెం చూశాను, కానీ మిగతా పంచాంగాల్లో కూడా లేవురా బాబు ఈ రాళ్ళు, ఎక్కడ ఉంటాయో తెలియదు. అలాంటి రాళ్ళంట. అంటే అత్యంత విలువైన వాటితో ఒక్కో పునాది పొడవు వెడల్పులు ఎంతమ్మా? 800 కిలోమీటర్లు. 800 కిలోమీటర్లు ఉండే ఒక పునాదిని ఇలాంటి రాళ్లతో అసలు ఎలా ఉంటుంది? దగదగ మెరగపోతే ఏమవుతుంది? ఇలాంటి విలువైన వాటితో ఒకసారి మా చుట్టాల అమ్మాయి మా ఇంటికి వచ్చింది, మా మేనత్త గారు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. చేతికి ఉంగరానికి ఏదో పొడి ఉంది. నేను ఎందుకు పెట్టుకున్నావు, ప్రభుని నమ్ముకున్నావు కదా అని అడిగాను. ప్రార్థన గ్రంథం 21వ అధ్యాయంలో లేవా అవన్నీ? నిజమే ఉన్నాయి. పుష్యరాగం, కెంపు ఇవి మనకు తెలుసు, గోమేధికం ఇవన్నీ పెట్టుకుంటారు ఇక్కడ. నిజమే. ఏమంటే మీ పిల్లోడు మట్టి తింటే మట్టి ఎందుకు తిన్నా అంటే, ఏ కింద లేదా అన్నాడంటే ఏం చేస్తావు? అయితే తినమ్మంటావా? మట్టి వద్దని కాదు, మట్టి తొక్కు తినక. పేరు అందులో ఉంది, దాన్ని ఏం చేస్తావు? తొక్కు. పునాది అది. పునాది పెట్టేలా మన పునాది మేము రాయేసి కట్టాం, ఆయన ఆ రాయేసి కట్టాడు అంతే. హల్లెలూయా. బాగా డబ్బు ఉన్నవాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినాడు, కొంచెం బాగా రిచ్చు, వాళ్ళకి గెస్ట్ హౌస్ ఒకటి కడుతున్నాడు, ముచ్చటపడ్డాడు, అలాంటి రాళ్ళతో కట్టుకున్నాడు, తొక్కమంటున్నాడు. నువ్వు నోట్లో పెట్టుకుంటాను, ఎత్తి మీద పెట్టుకుంటాను అంటావేంటి? మట్టి మన కాళ్ళ కింద ఉండాల్సింది, అది మన నెత్తి మీద ఉండాల్సింది కాదు. అందుకే ఎవరన్నా బంగారం పెట్టుకుని మురిసిపోతుంటే ఆయన పెద్ద క్రిస్టియన్ చూసి ఏమిరా అసలు, దేవుడు మన కాళ్ళ కింద కోసం పెట్టి తయారు చేసాడు. అది శుద్ధ సువర్ణం అంట, శుద్ధ సువర్ణం. దాన్ని సంపాదించుకోవడానికి ఇలాంటి అన్నిటిని చాలా మనం వదిలి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది అంత ఉన్నతమైంది. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత ఉన్నతమైన చోటు దేవుడు మనల్ని పెట్టబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి 12 పునాదులు, 12 రకాల రత్నాలతో చేశాడు. 21వ వచనం, దాని 12 గుమ్మాలు 12 ముత్యాలట. తండ్రి, 12 గుమ్మాలు 12 ముత్యాలటండి. జనరల్గా మనకు ముత్యం ఇంత ఆల్చెప్పలో కనపడుతుంది. ఈ 30 రూపాయలు కొనేద్ది ఈవిడ ముత్యాలదండ, ప్లాస్టిక్. ఆడు కనుక 500 చెప్పాడు అనుకో, ఒరిజినల్ ముత్యాలు చెప్పినట్టు చెప్తావు ఏంటంటే, ఒరిజినల్ ముత్యం 20,000 ఉంటుందో కోటిని, ఒరిజినల్ ముత్యం చెప్పినట్టు చెప్తున్నావు ఏంటంటారు. అసలు ఇది ముత్యం లాంటిది అనమాట. ముత్యం కాదు, ఎందుకంటే ఎక్కడ ఉంటుంది అంత ఆల్చెప్పలో రావాలి ముత్యం. ముత్యం మనం జనరల్గా అంటే ఎంత గొప్పగా భావిస్తావు నువ్వు, దానికి ఒరిజినల్ ముత్యం దొరికిన వాళ్ళకి దాని చుట్టూరు ఎంత మళ్ళీ లాకెట్ చేసుకుని అందులో పెడతారు. ముత్యం పెడేసి మీద పడేస్తాడు బయటికి, అందరికి కనబడేలాగా. అది వాళ్ళకి చాలా గొప్ప. దేవుడు ఏమన్నాడంటే, లోపలికి మనం గుమ్మాలు పెట్టుకుంటాం కదా, ఇక్కడ గొప్పగా మేము టేకెట్టాం అంటాడు. నువ్వు టేకెడితే నేను ముత్యం పెట్టాను రా అబ్బాయి అంటాడు. ముత్యం అంట. అసలు ఊహించుకోవడానికి ముత్యం ఎలాగ నాకు అది ఇమేజినేషన్ రాలే. పునాది వచ్చింది కొంత, ఆ కాంపౌండ్ వాళ్ళు ఎంతో కొంత వచ్చింది, ఇంకా ఆ గుమ్మం రావడం మానేసింది. నాకు ముత్యంతో గుమ్మం ఇంకా మనం దాన్ని ఊహించలే. అలాంటి ఒక పట్టణం మనందరి కొరకు ఎదురు చూస్తుంది. హల్లెలూయా. మనందరము అడుగు పెట్టడం కోసం ఆ పట్టణం ఎదురు చూస్తుంది. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. హల్లెలూయా. రాజమార్గం అంటే అర్థం ఏంటి? మెయిన్ రోడ్ అని. మెయిన్ రోడ్ అంటే ఏదో గుమ్మంలోంచి మెయిన్ రోడ్ కనబడింది. ఆ మెయిన్ రోడ్డు శుద్ధమైన సువర్ణం అంటే అది కూడా స్ఫటికమైన పోలిందంటే ఇంకా మట్టి మశానం, తార్లు, సిమెంట్ రోడ్లు, ఇక వాటి గురించి నువ్వు మాట్లాడదు. అసలు ఆ మెటీరియల్ ఉండదు ఆ లోకంలో. ఆ రాజమార్గము శుద్ధ సువర్ణం మెరిసిపోతుంది. ఆ రాజమార్గాన్ని చూశాడు, కానీ దాంట్లో ఒక దాన్ని మిస్ అయ్యాడు, అబ్జర్వ్ చేయలేకపోయాడు. అబ్జర్వ్ చేయకపోతే బహుశా ఆ దూత చూపించుంటాడు దీన్ని కూడా చూడమని. 22వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం,
మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. రాజవీధి చూశాడు. రాజవీధి మధ్యలో ఇంతకీ ఒక నది నది ప్రవహిస్తుంది. ఈ శుద్ధ సువర్ణం మధ్యలో, స్ఫటికం లాంటి మధ్యలో నది తనకి క్యాచ్ అవ్వలా. ఎందుకంటే అంత పెద్ద పట్టణం ఎక్కడ. ఆ దూత చూపిస్తున్నాడు, ఆ మధ్యలో ఒక నది ఉంది చూడు అంటే. ఆ రాజవీధి సెంటర్లో నది అన్నా ఇంక దాన్ని ఎంత ఊహించుకుంటావు? మామూలు ఎవరు డ్రైనేజీలాగా ఊహించుకుంటారా బాబు? నమస్కారం, అలా ఊహించద్దు. అది మళ్ళీ చాలా పెద్ద నది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం మధ్యలో ఉండి జీవజల నది. జీవజలం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి? పరిశుద్ధాత్మనే. యోహాను సువార్త 7వ అధ్యాయంలో నా యందు విశ్వాసం ఉంచువాడి కడుపులో ఉండి జీవజలములు ఊరును, ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట చెప్పును అనే మాట రాయబడింది. అంటే ఈ సింహాసనం మీద తండ్రి, కుమారుడు, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ. దేవుడు ఏ ప్రత్యక్షతలతో ఈ సృష్టి కార్యం అంతటినీ నెరవేర్చాడో ఆ ప్రత్యక్షత అంతటిని తన ప్రజలందరికీ కనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ జీవజల నది పారుతుంది కదా, దానికి ఇటుపక్క గట్టు మీద అటుపక్క గట్టు మీద చెట్లు ఉన్నాయంట. అది కూడా చూడండి. ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట దూత నాకు చూపిన ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండేను. ఆగండి, ఇటుపక్కన అటుపక్కన జీవ వృక్షాలు ఉండాలా, జీవవృక్షం ఉండాలా? జీవవృక్షం ఉండటం ఏంటి? జీవవృక్షం ఉండటం ఏంటి అంటే ఒకడే మొత్తం. అంటే ఊహించుకుంటే ఆ పట్టణం అంతా వేసే, ఆ పట్టణం అంతా వేసే. దాన్ని గుర్తుపట్టడానికి మనతో ఏం చెప్తాడంటే, నిరంతరం పండుతాయి ఆ ఫలాలు, వాటి ఆకులు మనుషుల రోగాలను స్వస్థపరచడానికి వాడతారు అన్నాడు. అంటే పరలోకంలో జబ్బులు అవుతాయా? ఎవరికైనా అవకాశం ఉందా పట్టణంలో? లేదే. మహిమ దేహాలు. బట్ మనకి చెప్తున్నాడు అవి ఏంటి అంటే, ఆ జీవవృక్షము యేసుక్రీస్తుని సాదృశ్యంగా మనకి తెలియజేస్తాను. దాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట మీకు చూపిస్తాను. 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. హల్లెలూయా. ఇంకో మాట కూడా పై అధ్యాయానికి వెళ్ళిపోదాం. 22వ వచనం, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు, సర్వాధికారియగు దేవునగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఈ వచనం మీకేమర్థం? భూమి మీద మనం దేవుడికి ఆలయం, అక్కడ ఆయన మనకు ఆలయం. అబ్జర్వ్ చేశారు మీరు? లేదా అంత అబ్జర్వ్ ఎక్కడ చేస్తామండి మేము? భూమి మీద మనం దేవాలయం ఆయనకి. అంటే మనలో ఆయన ఉన్నాడు కాబట్టి, మనలో ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడిని ఆరాధించుకున్నాం కాబట్టి మనం దేవాలయం అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో తెలుసా? మనకి దేవుడు గొర్రెపిల్ల దేవాలయమై ఉన్నారు. దేవుడు గొర్రెపిల్ల దేవాలయమై ఉన్నారు. దేవుడు గొర్రెపిల్ల దేవాలయం ఎందుకు అవుతారంటే ఆయన దేవుడు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడుగా అంటారు, ఆయన దేవాలయం రవ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది, జాలేసేస్తున్నది ఒక్కోసారి వీళ్ళ మీద. వీళ్ళు యేసు ప్రభు మీద పడి ఎడుతుంటే, రేపిచ్చోడా సింహాసనం మీద కూర్చునేది ఆయనేరా బాబు, తీర్పు తీర్చిది ఆయనేరా బాబు. జీవగ్రంథానికి పేరేం పెట్టాడో తెలుసా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. అది ఆ పుస్తకం పేరు కూడా అయిందే. మనం బైబిల్ మీద రాసుకుంటాం కదా ఇది నాదని. జీవగ్రంథం మీద ఏం రాసుకున్నాడో తెలుసా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. ఆ పుస్తకం కూడా అయిందే. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు దేవాలయం ఎవరో తెలుసా? యేసే దేవాలయం. యేసు దేవాలయమై ఉన్నాడు. అందుకే ఒక చిన్న హింట్ వదిలేశాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో కడతా అన్నాడు. ఈ ఆలయం ఏంట్రా బాబు అంటే, ఈ ఆలయం అది. ఆ పట్టణంలో గొర్రెపిల్ల మనకు దేవాలయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవాలయం, ఆయన దేవుడు కాబట్టి మనం ఆలయం అవుతాం, దేవాలయం అవుతాం. దేవుడు మనకి నిలయం అవుతాడు, అది మనకి దేవాలయం అవుతుంది. ఇంకో మాట ఉంటుంది అక్కడ, సూర్యుడు చంద్రుడు అక్కడ అక్కర్లేదు.
రాత్రి అనేది ఉండదు కాబట్టి గుమ్మాలకు తలుపులు లేరంట. అమ్మయ్య, తలుపులు మాత్రం చెప్పలేదు, సంతోషం రా బాబు. కానీ ఆ మెటీరియల్ రాసుంటే బాగున్నది, ముత్యం అంటే ఇదేటో. ఆ తలుపుని దేంతో చేసి ఉంటారు, వేయకపోయినా తలుపులు అన్నాడు కాబట్టి తలుపులు పెట్టుంటాడు. ఆ తలుపులు ఏ సైజులో ఉంటాయో అది కూడా రాస్తే బాగుండేది. మరి వెళ్ళినప్పుడు చూద్దాంలే, ఆమెను అనొచ్చు కదా. నేను అడిగేదాకా ఎవరో ఆమెను అనరు, ఏదో కొనుక్కుని తెచ్చినట్టు. ఆ, అక్కడ రాశాడు కదా. చూడండి, ఒక ఒక మంచి పాయింట్ ఉంటుంది అక్కడ. 23, ప్రకాశించగా సూర్యుడు అని చంద్రుడు అక్కర్లేదు, దేవుని యొక్క మహిమ దానిలో ప్రకాశిస్తుందంట. గొర్రె పిల్లయే దానికి దీపం. వీళ్ళ దీపం ఆరిపోయినట్టేగా. గొర్రె పిల్లయే దానికి దీపము, గొర్రె పిల్లయే దానికి దీపము. అంటే ఈయన సింహాసనం మీద కూర్చుంటాడు, గొర్రె పిల్ల. లైటింగ్ ఎంత దూరం వెళ్తుందంట? 2400 కిలోమీటర్ల పొడవు, 2400 కిలోమీటర్లు ఎత్తు, 2400 కిలోమీటర్ల వెడల్పు ఉన్న పట్టణం అంతా ఈ దీపం అంటే మళ్ళీ గబుక్కుని. అందుకని నేను ఏం చెప్తానంటే, దీపం అనగానే నువ్వు కొవ్వొత్తు ఊహించుకోకు. కొవ్వొత్తులు కాగడాలు కాదయ్యి, గొర్రె పిల్లే దీపం అంట. ఆయనలోంచి వచ్చే లైటింగు ఆ పట్టణం అంతా దగ 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 మెరిసిపోతుందంట. ముందు చెప్పలేదా? దగ 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 మెరిసిపోతుందంట. అది రత్నం కాబట్టి ఏది కూడా మెరవదు లైటింగ్ పడకుండా. లైటింగ్ పడినప్పుడే అది రిఫ్లెక్ట్ చేసి మెరుస్తుంది. ఏదైనా లైట్ పడినప్పుడే అది మెరుస్తుంది. గొర్రె పిల్ల యొక్క ఆ వెలుగు వలన ఆ పట్టణం అంతా మహిమంట. ఇక్కడ ఓ మాట అన్నాడు, దేవుని మహిమ అక్కడ ప్రకాశిస్తట. దీపం ఎవరంట? యేసుక్రీస్తు. అంటే మీ ఇంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించారనుకోండి, ఇల్లంతా వెలుగు ఉంటుంది. కానీ దీపం ఎంత ఉంటుంది? వెలిగే దీపం వెలుగుతున్నది ఎంత ఉంటుంది? వెలిగేది ఎంత ఉంటుంది? దానిలోంచి వచ్చే లైటింగ్ ఎంతో. కొవ్వొత్తి వెలుగు ఓకే, దీపం బుడ్డి వెలుగు, కాగడా వెలుగు, ఎల్ఈడి బల్బు వెలుగు. ఇప్పుడు యేసుప్రభు దీపం అయితే గొర్రెపిల్ల వెలుగు అన్నాను. దేవుని వెలుగు ఏంటి? ఎందుకు అనాలి? గొర్రెపిల్ల దేవుడు కాబట్టి. హల్లెలూయా. గొర్రెపిల్ల దీపం అయితే దాని నుంచి వచ్చే వెలుగు దేవుని మహిమ ఎందుకైంది? గొర్రెపిల్ల దేవుడు కాబట్టి దాని నుంచి వచ్చే వెలుగు మహిమయ్యింది. హల్లెలూయా. వీళ్ళు ఏంటి, ఒకసారి మొన్న ప్రసంగంలో అన్నాడు, బొంకూరు జాను, ఎందుకో మర్చిపోలేకపోతున్నాను, దేవుడు ఎంత మహిమతో ఉంటాడో తెలుసా? యేసుక్రీస్తు కనుక దేవుడు మహిమ చూస్తే గుండెలు చచ్చిపోతాడు అన్నాడు. వారిని అనుకున్నాను, జాలేసింది. ఏ పుస్తకం యేసుప్రభుదిరా, తీర్పు యేసుప్రభు, దీపం యేసుప్రభు, సింహాసనం యేసుప్రభుది, అన్నీ ఆయన ఉంటే ఆయన గుండెలు చచ్చిపోతాడంట. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండగా ఆయన రొమ్మును అనుకున్న అద్వితీయ దేవుడిలో మర్చిపోయాడు. మొత్తం వాక్యం మర్చిపోయాడు, బుర్రపోయింది. ఇక యేసును అవమానించేవాడికి జ్ఞానం ఎందుకు ఉంటుందండి? యేసును ఆరాధించేవాడు, యేసును ఘనపరిచేవాళ్ళు, యేసుకు విధేయులైన వారికి దేవుడి జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత కిందకి వెళ్ళిపోయాడో చూడండి అతనిక. గొర్రెపిల్ల దీపము ఆయన వెలుగుతో మొత్తం ఆ పట్టణం అంతా వెలిగిపోతుంది. కానీ అందులోకి వచ్చిన ప్రజలు ఆయన ముఖ దర్శనము చేయుదురు. హల్లెలూయా. చూడండి, అందరూ తమ ఘనతను అందులోకి తీసుకొస్తారట. గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా గొర్రె పిల్ల యొక్క 27వ వచనం, జీవ గ్రంథమందు రాయబడిన వారే. జీవగ్రంథం ఎవరిదట? గొర్రెపిల్లదే. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశించడు. ఇందాక ఎవరు ప్రవేశిస్తారని చూసాం? జయించువాడు ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశించరు ఇక్కడ కొన్ని రాశారు. మనం వచ్చేవారం చూసుకుందాం. ప్రవేశించలేని వాళ్ళ కోసం వచ్చేవారం చూసుకుందాం. ప్రవేశించే వాళ్ళ గురించి మనం చూసాం. ఎవరట వాళ్ళు? జయించువారు దానిలోనికి ప్రవేశించదరు. జయించడం అంటే 2 అధ్యాయం 3 అధ్యాయంలో దేనిని జయించాలని చెప్పాడో వాటిని జయించువాడు దేవుడు పరలోకములో నుండి నూతన భూమి నూతన ఆకాశం మీదకి అక్కడున్న నూతన యెరూషలేము పట్టణంలోనికి వారిని ప్రభు ప్రవేశపెట్టును. హల్లెలూయా. అందులో దీపం ఎవరు? యేసుక్రీస్తు. దేవాలయం
యేసుక్రీస్తు. ఆయన దేవాలయమై ఉన్నాడు. దేవాలయమై వారి కన్నుల ప్రతి బాష్ప బిందుని ఆయన తుడిచివేస్తాడట. ఇంకా మనం చూద్దాం. 14 వచనం, 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రాలను ఉతుక్కొని వారు ధన్యులు. ఇచ్చాడు మనకు ఒక మంచి మెసేజ్. జీవవృక్షానికి హక్కు గలవారగునట్లు ఆ గుమ్మములు గుండా ఆ పట్టణంలోకి ఏ గుమ్మాలు చెప్పండి? ముత్యాల గుమ్మాలు చెప్పండి. ఏ గుమ్మాలు? ముత్యాల గుమ్మాల గుండా లోపలికి ప్రవేశించినట్లు. ఏం కావాలి ప్రభు అర్హత అంటే తమ వస్త్రాలను ఉతుక్కుంటే చాలు. హల్లెలూయా. ఏ హక్కు కావాలట మనకి? జీవవృక్షమునకు హక్కు గలవారై. ఏందని మళ్ళీ చెప్పండి? జీవవృక్షమునకు హక్కు గలవారై. ఏ హక్కు ఎప్పుడు పోయింది? జీవవృక్షానికి హక్కు ఎప్పుడు పోయింది? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు తోట మొలిపించి తోటలో చూడడానికి అందమైన ప్రతి ఫ్రూట్స్ని సృష్టించాడంట. అందుకే ఫ్రూట్స్ చాలా అందంగా ఉంటాయి. దేవుడు చేయడమే అందంగా ఉండాలని చేశాడు. ఫ్రూట్స్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ తోట మధ్యలో జీవవృక్ష ఫలముల చెట్టును కూడా పుట్టించాడు. తర్వాత అక్కడే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా ఆయన మొలిపించెను. 2వ అధ్యాయంలో ఉందన్నమాట. అని ప్రభు ఆదాముని పిలిచి, ఆదామా, ఈ చెట్లో ఏ పండైనా తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే పండు మాత్రం తినద్దు. జీవవృక్ష పండు తినొచ్చా తినకూడదు? ఆదాము తినచ్చు, హక్కు ఉంది. జీవవృక్షమునికి అతను హక్కు గలవాడు. తర్వాత అవ్వను చేశాడు. అవతో కూడా అది చెప్పాడు, ఈ తోటలో ఏ పండైనా తినండి, మంచి చెడ్డల తెలివినిచ్చు పండు మాత్రం తినద్దు అని చెప్పాడు. అపవాది వచ్చాడు, ఆ పండు తినేలాగా ప్రేరేపించాడు. ప్రేరేపణకి లోబడ్డారు ఇద్దరు. ఆ పండు తినేశారు. తినేసిన తర్వాత మనం అందరూ ఏమనుకుంటామంటే పండు తిన్నందుకు దేవుడు వారిని ఏదేనిలోంచి బయటకు తరిమేశాడు. కాదు, పండు తిన్నందుకు కాదు. మళ్ళీ నేను చదువుతాను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలోంచి అతన్ని పంపేశాడు. ఎందుకు పంపేశాడు? జీవవృక్ష ఫలము తినే హక్కు పోయింది. హక్కు పోయినందుకు పంపేసి మళ్ళీ వస్తాడేమో అని ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. చూసారా? జీవవృక్ష ఫలాన్ని తినకుండా, తినడానికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడంటే కెరూబుల్ని కాపలా పెట్టి, ఎందుకు అది భూమి మీద కనపడలేదు జనాలకి, దేవుడు దాన్ని మరుగు చేశాడు. దాని చుట్టూరు అగ్ని జ్వాలలు పెట్టాడంటే, ఖడ్గ జ్వాలలు. ఇప్పుడు ఎలీషా ఉన్నాడండి, ఎలీషా శిష్యుడు ఉన్నాడు. శత్రువులు వచ్చేస్తే వాళ్ళు తెగ వెతుకుతున్నారు, కానీ వీళ్ళు కనపట్ల. ఎందుకు కనపట్లేదు? అగ్ని రథాలు చుట్టూరు ఉంటే అగ్ని రథాలు కనపడవు, అగ్ని రథాలు వెనకాల ఉందో అది కూడా కనపడదు. అదొక స్టైల్ దేవుడిది. స్తోత్రం చెప్తాం. ఏదేను తోట కనబడకుండా దేవుడు దాచాడు. అది పక్కనే ఉండి ఉంటుంది. వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన ఇల్లు కూడా కట్టుకుని ఉండొచ్చు, అది కనపడదు. దేవుడు ఏదేను తోటని మనుషులకు కనబడకుండా అదృశ్యం చేశాడు. ఒకే ఒక్క రీజన్ ఏంటో తెలుసా? అందులో ఉన్న జీవవృక్ష ఫలము తినకుండా ఉండడానికి. ఓ తల్లి ఒక స్వీట్ చేసింది, బాగా పాలు మరగబెట్టి కోవా చేసింది. 4 కోవాలు వచ్చినాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా ఓడికి పెడదాం అనుకుంది, టేబుల్ మీద పెట్టింది. ఈలోపు ఆడితో తలుపు తీసుకుని ఆడితో పాటు ఒక 5 ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు హోంవర్క్లు రాసుకోవడానికి.
అమ్మ చూసి చూడగానే ప్లేట్ లోపల దాసేద్ది. ఎందుకు? 1/2 లీటర్ పాలు మరగబెట్టి 4 కోవాలు చేసింది తల్లి. మళ్ళీ దానికి గ్యాస్ లెక్కలు కూడా ఉంటాయి ఆడవాళ్ళకి. ఆ లెక్కలు వాళ్ళకి ఉంటాయి. దాచిన తీరా వీళ్ళు వస్తే దాసేద్ది. ఎందుకు దాసిందో తెలుసా? కొడుకు పెట్టడానికి. కొడుకుకి కూడా పెట్టకుండా, పిల్లలకు కూడా పెట్టకుండా దాచే పరిస్థితి ఎప్పుడు రాదు ఎవరికి. ఎవరు దాచినా పిల్లలకి పెట్టడానికే దాస్తాం. 4 రూపాయలు దాచినా, ఎవరో ఎదురోళ్ళకి లేదని చెప్పినా, ఏమీ లేదని చెప్పినా, పిల్లలు గాను ఏం కావాలి నాన్న నీకు, లేకపోయినా నీకేం కావాలని అడుగుతావు ఎక్కడ చోట తేడానికి. అలాంటిది మనం తినడం కోసం దేవుడు జీవవృక్ష ఫలాన్ని పెడితే, దేవుడే తన చేతులతో దాన్ని దాచేయాల్సిన పరిస్థితి ఎంత డీప్గా హర్ట్ అయి ఉంటాడో, ఎంత ఫీల్ అయి ఉంటాడో. అది పెట్టుకున్నాడు మైండ్లో. నా పిల్లలు తినకుండా నేను దాయాల్సి వచ్చింది. ఈసారి ఏం చేశాడో తెలుసా? నదికి ఇటుపక్కన అటుపక్కన జీవవృక్ష చెట్లు, నెలకు 12 కాపులు. తినండి, తినండి, కడుపుండ తినండి. దేవుడు ఎలా అంటాడు చూడు, 3వ అధ్యాయంలో పోయిన హక్కుని మళ్ళా తెచ్చుకోండి, నేను ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి ప్రభు అంటే, ఆ పండు తినడం వల్ల వస్త్రం వచ్చింది, ఈ పండు మరలా తినాలంటే ఆ వస్త్రాన్ని ఉతుక్కో అంతే. హల్లెలూయా. ఆ పండు తినడం వల్ల చర్మపు చొక్కాయిలు ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా? జీవవృక్షం దగ్గరికి వెళ్ళాలంటే ఒకటే క్వాలిఫికేషన్, నీ వస్త్రాలు ఉతుక్కో. మనం 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు అందులో వీరు ఎవరు అని అడిగితే, నాకు తెలియదయ్యా నువ్వే చెప్పు అంటే, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. ఏం లేదు, వీళ్ళు చాలా సేవ చేసిన వాళ్ళు 15 బ్రాంచులు ఉన్నాయి. ఈవిడ తనకున్నదంతా దేవునికి ఇచ్చేసింది. ఈమె మంచి పాటగత్తి, ఈవిడ మంచి ఆటగాడు. ఏమి లేవు అక్కడ, ఏమి లేవు. ఒకటే, గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకున్నవాడు గుమ్మముల గుండా ప్రవేశించి జీవవృక్ష పండు తిన్న తర్వాత వెళ్ళేది. ఎందుకంటే రాజమార్గంలోనే ఉన్నాయి పళ్ళు. ఎంట్రవడం పండు కోసుకుని తింటా పడవే లోపలికి. హల్లెలూయా. జీవవృక్షమునకు హక్కు గలవాడుగా నీవు చెయ్యాలంటే, ఉండాలంటే ఫస్ట్ నీ పని నీ వస్త్రాలు ఉతుక్కోవాలి. అందుకే బైబిల్ ఎలా చెప్తుంది? మచ్చైనను మరకైనను అట్టిది ఏదైనను ఉండకుండా, ముడతైనను అట్టిది ఏదైనను ఉండకుండా మనం ఉండాలని ఆయన తనను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడంటే నీ వస్త్రం ఉతుక్కోవడం. నీ వస్త్రం ఎందుకు ఉతుక్కోవాల్సి వద్దా తెలుసా? అక్కడ ఏదేనిలో పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాన్ని నిత్య జీవములో పొందుకుని ఆ జీవవృక్ష ఫలాలతో కలిసి నిత్యము ప్రభువుతో ఉండడం కోసం యేసు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. మనకు ఒక పట్టణం మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ పట్టణం ఏ మూలనైనా వర్ణించడానికి సరిపోలేనంత అద్భుతమైన కట్టడం అది ఇంకా దానిని సంపాదించుకున్నవాడి జీవితం ఎలా ఉంటుంది? మానవ జీవితం భూమి మీద ఉన్నప్పుడు ముఖ్యమైన మలుపులు ఉంటాయి కొన్ని. బాగా చదువుకున్నవాడికి ఏదైనా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే అమ్మయ్య లైఫ్ సెటిల్ రా అనుకుంటాడు. యవన కాలంలో ఉన్నవాడికి దేవుని చిత్తంలో పెళ్లి జరిగిపోయింది అనుకో, అమ్మయ్య గొడవలేదు. ఎందుకంటే దేవుని చిత్తంలో పెళ్లి జరిగిందంటే దేవుని చిత్తంలో పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు, జీవితం అంతా దేవుని చిత్తంలో పోద్ది. అక్కడ మిస్ అయిందంటే ఇంకా ఆడు ఎట్టిపోతాడో తెలియదు. గాలిపటం తెగిపోయిన తర్వాత ఆడి కర్మ. అది కరెంటు దిక్కు చుట్టుకుంటుందా, చెట్టుకి చుట్టుకుంటుందా, సముద్రంలో పడుతుందా, మనం ఏం చేయలేము. సో మానవ జీవితం భూమి మీద ఉన్నప్పుడు కొన్ని ముఖ్యమైన టర్నింగ్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ తర్వాత జీవితాన్ని. కానీ ఈ జీవితాన్ని ముగించేటప్పటికి మనకు కావాల్సిన అతి ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసు? డెఫినెట్గా నీ వస్త్రం ఉతుక్కుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. దానికి కావాల్సిన మెటీరియల్ ఆయన సప్లై చేస్తున్నాడు. బట్టలు ఉతకాలంటే ఏం కావాలి? నీళ్ళు కావాలి, సబ్బు కావాలి. నీళ్ళు కావాలి, సబ్బు కావాలి, రెండో సప్లై చేస్తాను. నేను చాకల వాడిని, సబ్బు వంటి వాడిని. నెంబర్ 1 ఇదిగో గొర్రెపిల్ల రక్తం. ఇంకేమి? దేవుని వాక్యము, దేవుని రక్తం. వాక్యం చదువు, వాక్యం ధ్యానించు, వాక్యం విను, పాపాలేంటో తెలుసుకో. ఆ పాపాలని గొర్రెపిల్ల రక్తంలో నానబెట్టుకో, ఉతుక్కో, శుద్ధి అవు. నీ వస్త్రాన్ని కాపాడుకుంటే అంతే, సెటిల్. ఇంకా పిలుతుంటారండి, రే ఆడుకోవడానికి రారా, ఉండరా, ఎగ్జామ్స్ రా. ఈ 4 రోజులు కష్టపడి ఏదోలాగా ఎగ్జామ్స్ రాస్తే తర్వాత ఇంకా టెన్షన్ లేదు. ఎస్, ఈ కొద్ది రోజులు మనం మన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే
మన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటే, అనవసరం వదిలేండి, ఇంకా కాపాడుకుంటే జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయామనుకోండి, పరిశుద్ధంగా ఉన్నప్పుడు నువ్వు కోరుకో, ప్రభా ఇప్పుడు నేను చచ్చిపోతే ఎంత బాగుంటుంది, ఇప్పుడు నేను చచ్చిపోతే ఎంత బాగుంటుంది, కోరుకో నువ్వు. ప్రభా ఇప్పుడు నువ్వు వచ్చేస్తే ఎంత బాగుంటుంది, కోరుకో. అందుకని ఆయన రాకుండా ఆసక్తితో అపేక్షించండి. నేను ఎందుకంటాడు, ఎవడైతే పవిత్రంగా ఉన్నాడో ఆడు అనుకుంటాడు నేను బాగున్నాను, తర్వాత ఎలా ఉంటానో తెలదు, ఇప్పుడు వచ్చేస్తే బాగున్నాయి. ఇది అందరూ పోయినా పర్లే, ఎవడు ఎలా పోయినా పర్లేదు, నేను పరలోకం పోతాను. మనం అపేక్షించాలి ఆయన రాకడిని. ఆయన రాకడను అపేక్షించే స్థితిలో మనం ఉంటే, దొంగలే వచ్చినప్పుడు అలా సైడ్ అయ్యామంటే భూమి మీద నుంచి, అలా తప్పించబడ్డామంటే భూమి మీద నుంచి, ఇంకేంటి శ్రమలు లేవు, గొడవలు లేవు, బోరలు లేవు, ముద్దరు లేవు, పాత్రలు గొడవ లేదు, 1000 ఏళ్ల పాలనలో ఈ సాతాను గడ్లు వేసి మోసపరచడం లేదు, అగ్నిగుండం లేదు, తీర్పు లేదు, జీవగ్రంథంలో పేర్లు, టెన్షను ఏమీ లేదు. ఆ నూతనమైన యెరూషలేము పట్టణం, ఆ ఎత్తు, ఆ వెడల్పు, ఆ పొడవ, బంగారం, రత్నాలు, వజ్రాల మధ్యన పోయి దేవుని ముఖ దర్శనం మనం చేతి ఒక మాట ఉంటుందండి అక్కడ. 22వ అధ్యాయం 4వ వచనం, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఏమంటే దానిపైన శాపగ్రస్తమైంది ఏది దాంట్లోకి రాదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉంటుంది. ఎంతమంది ఉన్నారు సింహాసనం మీద? 2. కంటిన్యూ చేద్దాం. ఆయన దాసులు ఆయనను సేవించు, మళ్ళీ ఒకటేంటి అదే కదా దేవుడు ఒకడే, దేవుడు ఒకడే. ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, ఇంకో మాట రాశాడు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశం. పైన ఏం చూశారు? గొర్రె పిల్ల దీపం. ఎక్కడేం చూశారు? దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అంటే మళ్ళీ ఇంకా క్లారిటీ కావాలా? యేసు ప్రభువే దేవుడని, గొర్రె పిల్ల దీపం, కానీ దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి దాసులట ఆయన ముఖదర్శనం చేయుచుందురట. అంటే అంతటి ప్రకాశవంతుడైన వాడిని కూడా మనం చూడగలుగుతాం, ఎందుకంటే మనము కూడా ప్రకాశమానంగా ఉన్నాం అక్కడ మహిమతో. హల్లెలూయా. ఆయన నామము నొసళ్ళ యందు ఉండును అంటే పచ్చబొట్లు కాదు, నొసళ్ళ యందు ముద్రించడం అనేది, ఎప్పుడు ముద్రించడం అనేది రాయబడినట్టు కాదు. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిరి అంటే ఆత్మ మనం పొందుకున్నాం, ఆత్మ మనలో ఉన్నాడు. ఆ నొసళ్ళ మీద ఆయన ముద్ర ఉంటుంది అంటే మనలో ఆయన ఉన్నాడని, మనలో ఆయన ఐక్యమయ్యాడు, మనం ఆయన కలిసిపోయి ఉన్నాం, మనం ఆయన వారము. నొసళ్ళ మీద ఆయన పేరుందంటే మనం ఆయన వారము, మేము యేసుకు చెందిన వారం అని ఆ మాట చెప్తున్నాడంటే అలా వాళ్ళే అక్కడ ఉంటారు. ఆయన నామం వాళ్ళ నొసళ్ళ యందు ఉంటుంది, వారు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఈ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనం ఈరోజు ఆ పట్టణంలోకి ప్రవేశించే వాళ్ళ కోసం చూసాం. ఎవరు ప్రవేశిస్తారు? జయించువారు. జయించాలంటే మన వస్త్రాలను ఆయన రక్తములో ఉతుక్కోవాలి. ఏది కోల్పోయామో దాన్ని పొందుకోవడమే. నేను చెప్పాను మీకు 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22వ అధ్యాయం ఏంటంటే దేవుడు మనము ఏం కోల్పోయామో వాటిని మళ్ళీ తిరిగి పొందుకుంటున్నాం. మళ్ళా ఏదైనా వచ్చింది. జీవవృక్షం, మరలా జీవవృక్షం వచ్చింది. జీవవృక్షానికి హక్కు పోయింది, మళ్ళా జీవవృక్షానికి హక్కు సంపాదించుకుంటున్నాం. ఇంకోటి చెప్పనా, దేవుడు ఆదాము ముఖాముఖిగా మాట్లాడుకునేవారు, ఆ ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కోల్పోయారు. మళ్ళా ఈ పట్టణంలో వారు ఆయన ముఖదర్శనము చేతురు. మహిమతో నిండిన దేవుణ్ణి ముఖాముఖిగా ఎప్పుడో అడిగాడు మోషే అడిగాడు, ప్రభువా నాకు నీ ముఖదర్శనం కావాలి, నాకు నిన్ను చూడాలని ఉందంటే దేవుడు మనసులో ఏమనుకుని ఉంటాడు? కంగారు పడకు నాయనా, ఎంతో లేదు కొద్ది టైము, అదో 1500, ఇదో 2000, మధ్యలో ఇంకో 1000 కలిపితే 4500, ఇంకొక 4500, 5000 సంవత్సరాల తర్వాత కనబడతానులే. అంత తేడా ఉంది అక్కడికి. ఎలా చూపించేస్తాడు మొఖం?
అందుకని అన్నాడు, అందరికీ ఒకసారి మనం ఊరుకుంటాం, ముందెందుకు మోసే చూపించావు, గొడవాడతాం. అందుకని నా భుజం చూపిస్తాను, అందాక సైడ్ చూపిస్తాను, తర్వాత చూద్దాంలే. నాకు తెలిసి ఫస్ట్ వరుసలో వేసేస్తాడు కుర్చీ మనోడు. మోసే ఫస్ట్ వరుసలో వేసేస్తాడు. వేసి నాకు పళ్ళు వద్దు, పలహారాలు వద్దు, నాకు నువ్వు చాలు. హల్లెలూయా. ఏమో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానండి, అక్కడ ఉంటే చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఓ మాట అంటాను, దేవుడు ఎర్రని మట్టితో, ఎర్ర మట్టి గోడలతో, పైన తాటాకులతో పాకలేసి మన కోసం పట్టణం కడితే రానంటావు అక్కడికే? వెళ్ళనంటామండి మనం? అనం, వెళ్ళను. పోన్లే అని జగనన్న కాలనీలోగా సెంటున్నరలో ఒక్కొక్కడికి ఒక్కో బిల్డింగ్ కట్టిస్తే, ఇంత చిన్న బిల్డింగ్ ఏంటి నేను రాను పరలోకం అంటామా? అనం. అసలు దేవుడి గురించి ఆలోచించేటప్పుడు ఇప్పుడు దాకా అసలు మన కోసం ఈ పట్టణం ఉందనే దాన్ని మనం పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు దేవుడు చాలు. హల్లెలూయా. కానీ దేవుడికి మనం ఆయన దగ్గరికి వస్తే చాలు అనుకోవట్లా. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నేనుండేదానికన్నా పెద్ద సిటీ, నేనుండేదానికన్నా విలువైందిగా, నేనుండేదానికంటే అందమైనదిగా వీళ్ళకి చేయాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, జనరల్గా పూలు తలలో పెట్టుకుంటారు. ఎవరైనా గొప్పలు వస్తే వాళ్ళ కాళ్ళ దగ్గర వేస్తారు, తొక్కుకొని వెళ్ళడానికి కాళ్ళ దగ్గర వేస్తారు. మనం అందరం పెద్ద పెద్ద నెత్తిన మీద పెట్టుకుంటున్నాం. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మన కాళ్ళ ముందు పెడతాడు, మనం తొక్కే ప్లేస్లో పెడతాడు. దేవుడు మనల్ని అంతటి విలువైన వాళ్ళుగా చూస్తాడు. మనం దేవుని చాలా గొప్పగా చూస్తున్నాం, కానీ దేవుడు కూడా మనల్ని చాలా గొప్పగా చూస్తున్నాడు. వెయిట్ చేస్తున్నాడు, పట్టణం అంతా రెడీ చేసుకుని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం సిద్ధపడితే ఆయన వస్తాడు, మనల్ని తీసుకుపోతాడు. ఈ లోకంలో ఏం పోతే పోనవండి, ఏదైనా పోతే పోనవండి. ఆమెననేయండి ఒకసారి. పోతే పోనవండి అనడానికి ఆమెన్ అన్నారు, ఓకే కదా? ఈ లోకంలో ఏది పోతే పోనివ్వండి, ఆమెన్. పరలోకం మనకు దొరికితే చాలు, ఆమెన్. ఏం పోయినా ఏం పట్టుకెళ్తామండి, ఏం పట్టుకెళ్తాం? ఇక్కడ ఎవరైనా ఆస్తిలోకి 20,000 లాగేసుకుంటే నువ్వు అలా కళ్ళు మూసుకో, 2,400 కిలోమీటర్ల ఎత్తున్న ఏంటి సూర్యకాంత పగడాలతో, సూర్యకాంత మణులతో చేయబడిన కాంపౌండ్ వాల్లో గోకితే వచ్చే అంత, ఇలా గోకితే వచ్చే అంత, దానికోసం ఆలోచించి ఆ పట్టణాన్ని కోల్పోతే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఉండరు. ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట మన ఆలోచన అంతా పరలోకం మీద. హల్లెలూయా. పరలోకం మీద. దావీదు లాంటోడు తెలిసి చూశాడు, మొత్తం చూశాడు కాబట్టి ఇక అయ్యే సెటిల్ అయిపోయిన తర్వాత ఇంక ఉండిపోయాడు. ఇంకా అలాగా ఏం జరిగినా అబ్షాలోము తిరిగి సింహాసనం పోతే పోద్ది, 12 గుమ్మాలు, 12 పునాదులు, అది మాత్రం పోకూడదు, పోతే పోనే అనుకున్నాడు. ఏం జరిగితే జరగని అనుకున్నాడు. ఏమైనా పర్లేదు అనుకున్నాడు. అందుకే దేవాలయం ప్లాన్ వేసినప్పుడే తెలిసి ఉంటుంది. మనం నాకు అనుకుంటే మొత్తాన్ని అప్పటికే పట్టణం కట్టేశాడు. దేవాలయం ప్లాన్ వేసినప్పుడు కూడా దాన్ని మొత్తం స్కెచ్ అంతా దావీదుకి దేవుడు బయలుపరిచినప్పుడు ఎలా బయలుపరిచాడు అది చూపించే కదా. అక్కడ దేవాలయాన్ని తీసుకెళ్ళాడు, మొత్తం చూసాడు, మొత్తం రాశాడు. పట్టణం కట్టేసాను, దేవాలయం కట్టేసాను, ఇంకా పోయినా పర్లేదు అనుకున్నాడు, అంతే వెళ్ళిపోయాడు. ఈ భక్తులు దర్శనంలో చూసింది మనం నిజంగా ప్రవేశించదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సంగతులు సత్యములు, నిజములు, ఇవన్నీ నిజములు, ఇవన్నీ జరగబోతున్నాయి. హల్లెలూయా. మనందరము జాగ్రత్తగా ఉందాం. ఈ మాటలు మర్చిపోవద్దు. దేని గురించి ఏదన్నా గొడవ లేనప్పుడు రేజ్ అయిపోతుంటాం, కోపడిపోతుంటాం, అరిచేస్తుంటాం. కూల్గా ఉండు, చెప్పాల్సిన మాట ఉంటే చెప్పు, వదిలేయి, ఆ విషయం వదిలేయి. అటుపక్కోడు ఇటుపక్కోడు వచ్చేస్తుంటారు గొడవలకి, పెద్ద సీరియస్గా తీసుకో, సింపుల్గా తీసుకో, వదిలే. ఎవరో నీ గురించి రకరకాలుగా అనుకుంటారు, పెద్ద వరి అయిపోకో, ఒక నిమిషం వదిలే. ఎందుకు అంటే అవన్నీ మనం నెత్తి మీద పెట్టుకుంటే ఆ పట్టణం యొక్క గుమ్మంలోకి మనం ప్రవేశించలేం, దాన్ని మనం సాధించలేం. వాటన్నిటినీ మన మైండ్లోంచి తీసి మనం ప్రశాంతంగా ఉందాం. శ్రమలు వస్తాయి, ఏడుపు వస్తుంది, ఏడ్చేద్దాం, అయిపోయింది, వదిలేద్దాం. శ్రమలు వచ్చినాయి, భరించేద్దాం, వదిలేద్దాం. కానీ దానిని మనం పెట్టుకుని కోపాలు, కక్షలు, పగబెట్టుకోవడాలు, వాటి గురించి ప్రాకులాడ్డాలు. కొంతమంది ఆ టైంకి ఆ డైలాగ్ వేసేపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు.
తట్టుకోలేరు ఆ మాట అనేసి అమ్మాయి అనుకుంటారు. జాగ్రత్త, పట్నం కోల్పోతావు నువ్వు, పట్నం కోల్పోతావు. చిట్ట చివరికి ఏమీ లేని దానిగా, ఏమీ లేనోడిగా ఆ సింహాసనం ముందు నిలబడి తల దించుకుని ఏడ్చుకుని ఏడ్చుకుని అగ్నిగుండంలో పడతాం. చివరికి ఆ గతి ఆ గతి మనకొద్దు. అందులోకి ఎవరు వెళ్తారో కూడా నేను చెప్తాను. అందులో రాశాడు ఆ 21, 22 అధ్యాయాల్లో చాలా క్లియర్గా ఎవరు వెళ్ళరు, ఎవరిని రానివ్వను, నేను వీళ్ళని రానివ్వను అని రాసేశాడు. ఎవరు వస్తారో జయించువాడికే పరలోకం ఇస్తాను. తన వస్త్రాలు ఉతుక్కున్నవాడు. దేవుడి యొక్క రక్తంలో ఈరోజు మన వస్త్రాలు ఉతుక్కుందామండి. ఆమెన్. ఉతికేసుకుందాం. ఈరోజు ఏముందో తప్పు ఒప్పేసుకో. చాలామంది మరకలు తెలియని వాళ్ళు ఉతుక్కోరు. మరకలు తెలియని వాళ్ళు ఇప్పుడు ఏదో మరకంటుకుంది అనుకోండి, పరిగెత్తుకెళ్ళి ఏం చేస్తాం, వాటర్లో పెట్టుకుంటాం. మరక నీకు కనపడలేదు, అప్పుడు ఉతుక్కో. మరకలు చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ మరకలు చూసుకో, ఈరోజు నీ మచ్చలు చూసుకో, నీ డాగులు చూసుకో, నీ ముడతలు చూసుకో. అది నీవు చూసుకునేదాకా ఆ దేవుడనే సబ్బును నువ్వు వాడవు. ఎప్పుడు ఆళ్ళే వాడు బుర్ర తీసుకుని నీ మీద కొట్టాడు చూడు, ఆడి చేతికి బురద అంటుకుని చూసారా, ఆడే కొట్టాడు నీ మీద కొట్టాడు. నీకు కూడా మచ్చ ఉంది కదా, ఆడు కొట్టాడు, ఓకే, ఆడి చేతికి బురద ఉంది, ఓకే, నీ మీద కొట్టాడు, మచ్చ నీకు ఉంది కదా, అంటే నువ్వు కూడా అందులో ఏదో తప్పు ఉంది, నీది కూడా. ముందు నీ మరకలు కడుక్కో, నీ డాగులు మచ్చలు కడుక్కో, నీ ముడతలు తుడుచుకో, దాన్ని లెవెల్ చేసుకో. నువ్వు జీవరక్షణకు హక్కుదారురాలు అవుతావు. హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా కొనకపోతే ఏంటి, కొంటే ఏంటి, ఆస్తి సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి, కాకినాడలో మంచి బిల్డింగ్ కడితే ఏంటి, కట్టకపోతే ఏంటంట. నువ్వు ఏం కట్టినా సిమెంట్ ఇసుకలు కాకుండా దేనితోన్నా కడతావా? గట్టిగా బలిసిపోతే లోపల ఫ్లోరింగ్లు వుడ్ వేసుకుంటావు, గట్టిగా బలిసిపోతే, అంతకంటే సీన్ లేదు. కానీ మన కోసం ఎంతటి అద్భుతమైన పట్టణాన్ని ప్రభు కట్టాడు. తుచ్చమైనవి, వ్యర్థమైనవి, అనవసరమైన వాటిని బుర్రలో పెట్టుకుని, మనసులో పెట్టుకుని, గలిబిలి చెంది ఆళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఎంతకాలం బతుకుతాం? ప్రశాంతంగా ప్రభు పాదాల దగ్గర బతుకుదాం. ఆయన దాసులు, ఎంత బాగుందన్నమాట, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం చేస్తూ సంతోషంగా మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ముగించడానికి లేదు, అక్కడ ముగింపే లేదు. అందుకే ఆది అంతం చెప్పుకోవట్లే. ఆది అంతం చెప్పేసుకున్నాడు, అంతం దగ్గర చెప్పేసుకున్నాడు, క్లోజ్. మరలా నేను ఆరంభించాను, దానికి అంతం లేదు. దేవుడు, మనము సదాకాలము యుగ యుగములు ఆయనతోనే ఉంటాం. ఉందుముగాక.